మరొక మంచి ఈ సాయంత్రం మీ కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ గురించిన మా అధ్యయనాన్ని మీరు బ్లెస్ చేయండి. మా ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధి కలుగు చేయమని మీ కృపా సహాయాలు కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Good evening, dear friends. Thank you for joining. Tamudu, shall we continue or we shall wait for some time? No, please continue. Yeah. So let me share my PPT. Okay. So ఈరోజు మనం స్పిరిచువల్ గిఫ్ట్స్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆధారంగా ఇది మనం స్టడీ చేస్తున్నాం. సో మనం అంటే మీకు అందరికీ మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం ఫెమిలియర్ కాబట్టి ఆ అధ్యాయం అంతా నేను ఇప్పుడు చదివి వినిపించట్లేదు. బట్ అందులోని వచనాలు సందర్భం వచ్చినప్పుడు మీరు మధ్య మధ్యలో చూస్తూ ఉంటే ఆ వచనాల్ని మనం ఏది డిస్కస్ చేస్తున్నామో మీకు ఉపయోగపడుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ఓపెన్ యువర్ బైబిల్ ఇఫ్ యూ హ్యావ్ ద బైబిల్. కొరింథియన్స్ ఫస్ట్ లెటర్ 12th చాప్టర్ మీ ఎదురుగా తెరిచి పెట్టుకుంటే మీకు అది యూస్ఫుల్గా ఉంటుందని నా మనవి. సో పరిశుద్ధాత్మ గురించి మనం గతంలో 1-2 సెషన్స్ మాట్లాడుకున్నాం. వ్యక్తిగత జీవితానికి, వ్యక్తిగత క్రైస్తవ విశ్వాస జీవితానికి పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. యూ కెనాట్ ఇమాజిన్ క్రిస్టియన్ లైఫ్ వితౌట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనే మాట లేకుండా క్రైస్తవ జీవితం లేదు. దేవుడు దాన్ని అలా చేయలేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లీడ్ ఏ క్రిస్టియన్ లైఫ్ వితౌట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకపోతే వాడు అసలు క్రైస్తవుడే కాదు. కాబట్టి వీ షుడ్ నెవర్ డౌన్ ప్లే ఆర్ అండర్ ఎస్టిమేట్ లేదా చీప్గా మాట్లాడటం, తక్కువ చేయటం మనం ఎప్పుడు చేయకూడదు. పరిశుద్ధాత్మ లేకపోతే మన ఉనికి కష్టమైపోద్ది విశ్వాస జీవితం. అయితే చాలా విషయాలు బైబిల్ చెప్పినప్పటికీ ప్రధానంగా రక్షించబడిన తర్వాత ఒక విశ్వాసి లేదా చర్చ్ అంటే విశ్వాసుల సమూహం ఏదైతే చర్చ్ అని అంటున్నామో దానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంగతులు ఈ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 12వ అధ్యాయంలో స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే ఒక టాపిక్ అపోస్తలుడైన పౌలు తీసుకొచ్చాడు. చాలా ఇష్యూస్ కొరింథీ చర్చిలో ఉన్నాయి. ఆ కొరింథీ సంఘంలో ఉన్న రకరకాల సమస్యలను పరిష్కరించుకుంటూ వాళ్ళని మాట్లాడుతూ, హెచ్చరిస్తూ, తిడుతూ, ఎంకరేజ్ చేస్తూ 11 అధ్యాయాలు రాసుకుంటూ వచ్చి 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దీని గురించి మీకు తెలియాలి. మీకు ఒక డిజార్డర్ ఉంది మీ చర్చిలో. మీ చర్చిలో చాలా గొడవలు ఉన్నాయి. మీ చర్చిలో చాలా ఇమ్మొరాలిటీ ఉంది. మీ చర్చిలో చాలా డిస్ప్యూట్స్, పాలిటిక్స్ ఉన్నాయి. మీ చర్చిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఆత్మ వరాల పేరు మీద ఏదేదో చేసేస్తున్నారు. ఖేయాస్ అంటాం, గలిబిలు సృష్టించేశారు. కాబట్టి మీరు దీని గురించి ఒక ఆలోచన, మీకు ఒక అవగాహన కలగాలి అని చెప్పి ఈ అధ్యాయం రాస్తున్నాడు. సో కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఏముంది అంటే ఆత్మీయ వరాల గురించిన ఒక వివరణ ఉంది. 4వ వచనం దగ్గర నుంచి కనుక మనం చూడగలిగితే 12వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుంచి వై గిఫ్ట్స్ ఎందుకు ఆత్మవరాలు, ఆత్మవరాలంటే ఏంటి, ఎందుకు ఆత్మవరాలు ఇచ్చాడు, ఇవన్నీ మనకి 12వ అధ్యాయంలో కనపడుతున్నాయి. నేను వాటిని చదివే ప్రయత్నం చేస్తాను. 4వ వచనంలో ఉందన్నమాట, కృపావరములో నానా విధములుగా ఉన్నవి. బోలెడైన వరాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. డిఫరెంట్ అనే మాట వాడుతున్నాడు, నానా విధములు. అయితే
4వ వచనం దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు. స్పిరిచువల్ గిఫ్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్. 4వ వచనంలో ఏమన్నాడంటే, ఇది ఆత్మవరాలు. అంటే ఏమంటాము, పరిశుద్ధాత్మ అనుగ్రహించే వరాలు. గిఫ్ట్స్ బై హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే కృపావరాలు. నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. అంటే ఏమని, 7వ వచనంలో ఈ మాట ఉంది. 7వ వచనం కనుక మీరు చూడగలిగితే, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది ప్రతివానికి. సో ఈ మాటతో నేను ఈ డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఎవ్రీ బిలీవర్ ఈజ్ గివెన్ ఎ గిఫ్ట్ బై ద హోలీ స్పిరిట్. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన తర్వాత ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ తన కృపావరాన్ని ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఐ రిపీట్. రక్షించబడిన తర్వాత ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ తన కృపావరాన్ని ఇస్తాడు. కంపల్సరీ. ఈ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చెప్తున్న మాట అది. మనం ఇప్పుడు చదువుకుంటాం 4వ వచనం దగ్గర నుంచి అధ్యాయం అంతా మనం పైపైన చూడబోతున్నాము. బట్ ప్రధానంగా మొట్టమొదటి ట్రూత్ ఏంటంటే, ఎవ్రీ బిలీవర్ ఈస్ గివెన్ ఎ గిఫ్ట్ బై ద హోలీ స్పిరిట్. Because it is a gift by the Holy Spirit, we call it spirit gifts or spiritual gifts. పరిశుద్ధాత్మ ఆ వరాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆత్మవరాలు అన్నారు, ఆత్మీయ వరాలు అని కూడా అంటున్నారు, స్పిరిచువల్ గిఫ్ట్స్ అని కూడా అంటున్నారు. సో గిఫ్ట్స్ ఆర్ బై ఆర్ ఫ్రమ్ హోలీ స్పిరిట్ ఫర్ ఎవ్రీ బిలీవర్. నాకు ఏ వరం లేదండి అని మీరు అనకూడదు. బహుశా మీరు మీ గిఫ్ట్ని రికగ్నైజ్ చేసి ఉండకపోవచ్చు. బట్ రక్షించబడిన ప్రతి విశ్వాసకి దేవుడు తన కృపావరాన్ని ఇస్తాడంతే కాదు. ఇట్స్ ఎ రూల్. ఇట్స్ బై ఏమంటాం, ఇట్ హ్యాపెన్స్. నార్మల్గా జరిగిపోద్ది. వాక్యం చెప్తున్న మాట అది. ఈ 4వ వచనం నుంచి 7వ వచనం వరకు గనక మీరు చూడగలిగితే, నేను ఇలా చూస్తున్నాను. 4వ వచనం చదువుతున్నా నేను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. కృపావరాలు చాలా ఉన్నాయి, కానీ ఇచ్చేది ఎవరు? ఆత్మ ఒక్కడే. వన్ స్పిరిట్. అంటే కృపావరాలు ఎవరిస్తున్నారు? ఆత్మ ఇస్తున్నాడు. అది 4వ వచనం చెప్తుంది. దాన్ని ఇంకోలాగా ఏం చెప్తున్నాడు 5వ వచనంలో? పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. బోల్డెన్ సర్వీసెస్ ఉన్నాయి, బట్ లార్డ్ ఈజ్ వన్. అండ్ 6వ వచనం, నానా విధములుగా కార్యములు కలవు, కానీ అందరిలోనూ జరిగించేది దేవుడు ఒక్కడే. సో 4, 5, 6 మీరు చూసినప్పుడు ఈ స్లైడ్ సమ్మరీ అన్నమాట. కృపావరాలన్నా, పరిచర్యలు అన్నా, కార్యములన్నా ఒకటే. వరాలు ఆత్మదేవుడు ఇస్తున్నాడు. పరిచర్యలు చాలా ఉన్నాయి, ప్రభు ఒక్కడే. ఆ పరిచర్యలు ప్రభు ఇస్తున్నాడు. చాలా కార్యాలు జరుగుతున్నాయి, కానీ చేసేదెవరు, జరిగించేదెవరు, అనుగ్రహించేదెవరు? దేవుడే. ఇక్కడ మీరు చూడాల్సిన 2 సత్యాలు ఉన్నాయి. ఒకటి, త్రియేక దేవుడు. నువ్వు రక్షించబడిన తర్వాత ట్రైయూన్ గాడ్ నీ లైఫ్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడో ఇక్కడ కనపడుతుంది. దేవుడు నీకేదో కృపావరం ఇస్తాడు. నేను త్రియేక దేవుడిని, త్రిత్వాన్ని కలిపి వన్ అనే అర్థంలో మాట్లాడుతున్నాను. దేవుడు అన్నప్పుడు దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దేవుడు నీకు ఒక పరిచర్య ఇచ్చాడు. దేవుడు నీకు ఒక కార్యం ఇచ్చాడు. ఒక యాక్టివిటీ ఏదో ఇచ్చాడు. అండ్ గాడ్ వాంట్స్ యూ టు డూ ఇట్. ఆ పని నువ్వు చేయాలని, ఆ పరిచర్య నువ్వు చేయాలని, ఆ కార్యం నీ ద్వారా జరగాలని, దానికి కావాల్సిన సామర్థ్యం, ఆ గిఫ్ట్, ఆ కృపావరం ద్వారా దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు.
ఎందుకు నీకు ఆ వరం ఇస్తున్నాడు అంటే, నీకు ఒక పని ఉంది, ఒక పరిచర్య ఉంది, ఒక సర్వీస్ ఉంది, నువ్వు చేయాల్సిన ఒక యాక్టివిటీ ఉంది, ఒక మినిస్ట్రీ ఉంది. సో ఫాదర్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్, త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు ఏకగ్రీవంగా ఇన్వాల్వ్ అయ్యి ఒక పని కోసం, ఒక ప్రయోజనం కోసం, ఒకానొక పరిచర్య కోసం, ఒకానొక పర్పస్ కోసం నీకు ఈ స్పిరిచువల్ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది. 7వ వచనంలో ఉంది, అందరి ప్రయోజనము కొరకు. ఈ గిఫ్ట్ దేనికోసం అంటే అందరి ప్రయోజనం కోసం, ఫర్ ఆల్. ఇది పర్సనల్ గిఫ్ట్, పర్సనల్ గెయిన్ కోసం కాదు, నీ వ్యక్తిగత లాభం కోసం, నీ పేరు ప్రఖ్యాతల కోసం, నీ గుర్తింపు కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసమో కాదు, అందరి ప్రయోజనం కోసం. అందరి 7వ వచనం, అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి. ఎవరికి? ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్. అందుకే అంటున్నాను, నాకు లేదు అని మీరు అనొద్దు. యూ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. నాకు తెలియదన్నా అంటే మనం ఏం చేయాలో తర్వాత మాట్లాడుకుందాం, చివరిలో మాట్లాడతాను. బట్ ఫస్ట్ యాక్సెప్ట్ ద ట్రూత్ దట్ ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్. ఎందుకు ఇస్తున్నాడు? అందరి ప్రయోజనం కోసం, ఇతరులకు ఉపయోగపడాలని. సో సినానిమ్స్ అన్నమాట, స్పిరిట్ అండ్ గిఫ్ట్స్, లార్డ్ అండ్ సర్వీస్, అండ్ గాడ్ అండ్ యాక్టివిటీస్. తెలుగులో చెప్పాలంటే ఆత్మ వరాలు, ప్రభువు పరిచర్యలు, దేవుడు కార్యములు. సో నానా విధములైన కార్యాలు ఉన్నాయి, దేవుడు ఒక్కడే. నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి, ప్రభు ఒక్కడే. నానా విధములైన కృపావరాలు ఉన్నాయి, ఇచ్చే ఆత్మ ఒక్కడే. సో ఈ గిఫ్ట్ నీకు పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడు. ఈ పరిచర్య ప్రభు కోసం నువ్వు చేయాలి, ప్రభు ఇస్తున్నాడు. ఈ పనులు, ఈ కార్యాలు చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సినవి. దేవుడు వాటికి నిన్ను ఎంపవర్ చేస్తున్నాడు. సో 7వ వచనం ఈ మాట చూడాలి, అనుగ్రహింపబడుచున్నది అంటే గిఫ్ట్. అది బాబు, నీ ద్వారా నేను కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను, నీ ద్వారా కొన్ని కార్యాలు, కొన్ని పరిచర్యలు జరిగించాలనుకుంటున్నాను, నీ ద్వారా కొంతమందికి ప్రయోజనం కలగాలని నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలని అనుకుంటున్నాను, అందుకు ఈ గిఫ్ట్ నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు అంటున్నాడు అనమాట. సో దట్స్ ద ఫస్ట్ ట్రూత్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన 7వ వచనం ప్రకారం ఎవరికి అంటే మళ్ళీ చెప్తున్నాడు, టు ఈచ్. ఇక్కడ ప్రత్యక్షత అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, మేనిఫెస్టేషన్. బయట చాలా మంది దీన్ని స్టేజీల మీద లేకపోతే కొన్ని సంఘాల్లో వాడుతున్నారు, మేనిఫెస్టేషన్ అని. వాళ్ళ అర్థం ఏంటో అసలు వాక్యానికి వాళ్ళు మాట్లాడేదానికి సంబంధం లేదు. ఇక్కడ ఎంత క్లియర్గా ఉందంటే, ఒకానొక పని కోసం, ఒక ప్రయోజనం కోసం, ఒకానొక పరిచర్య కోసం దేవుడు నీకు ఆ స్పెషల్ ఎబిలిటీ ఇస్తున్నాడు. వాట్ ఈస్ గిఫ్ట్ అని అంటే నార్మల్ అర్థంలో చెప్పాలంటే వరము, అంటే సింపుల్ మాటలో చెప్పాలంటే ఏ స్పెషల్ ఎబిలిటీ. నీకు మాత్రమే ఉన్న ఎబిలిటీ, అంటే నీ ఒక్కడే ఉంటుందని కాదు. భూమి మీద నా ఒక్కడికే ఉంటుంది అంటాకి లేదు. నీలాంటి వరాలు ఉన్న వాళ్ళు ఇంకొంతమంది ఉండొచ్చు, బట్ నీకు అది స్పెసిఫిక్. నాకు బోధించే వరం దేవుడు ఇచ్చాడు, బోధించే వరం ఇంకోళ్ళు కూడా ఇచ్చాడు. బట్ ఏంటంటే నేను ఏ ఏరియాలో ఉంటానో ఆ ఏరియాలో నా బోధ ద్వారా నేను కొంతమందికి ఉపయోగపడాలి. సో నీకంటూ దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక స్పెషల్ ఎబిలిటీ, ఒక టాలెంట్, ఒక స్కిల్. దానికి మీరేమన్నా పేరు పెట్టుకోండి, బట్ బైబిల్ అంటుంది అంటే ఈ టాలెంట్, స్కిల్ అనే పదాలు వాడద్దు, ఎందుకంటే అవి నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే వచ్చేవి. కానీ ఇది గిఫ్ట్ బై ద హోలీ స్పిరిట్. అందుకని గిఫ్ట్ అనే పదమే బెస్ట్ అని బైబిల్ పండితులు అంటారు, ఎందుకంటే ఆయన అనుగ్రహించాడు అంతే. ఇట్స్ నాట్ బై యువర్ ప్రాక్టీస్ ఆర్ యువర్ అటైన్మెంట్. నువ్వేదో కష్టపడి దాన్ని సంపాదించుకోలేదు. నువ్వు రక్షించబడ్డ తర్వాత చర్చ్లో నీకంటూ ఒక పని అప్పగించాలి, నీకంటూ ఒక బాధ్యత ఇవ్వాలి అని దేవుడు అనుగ్రహించాడు నీకు.
ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్. నీ లైఫ్లో అది మెల్లగా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. నీకు ఆ గిఫ్ట్ ఉందని మెల్లగా బయటపడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆట కొంతమంది ఉంటారు, క్రికెట్ పిచ్ ఉంటుంది కొంతమందికి. రోడ్డు మీద ఎవరన్నా చిన్నపిల్లలు ఆడుతున్నారనుకోండి, వీడు కూడా వెళ్ళి మెల్లగా అక్కడ నిలబడి అక్కడే ఉండి చూసి వాళ్ళకి బాల్ అందించి ఏదో చేసి మెల్లగా అందులో వీడు కూడా టీంలో చేరిపోతాడు, ఆడతాడు, నేను కూడా ఆడతానని చేరిపోతాడు. ఎందుకంటే వాడు అక్కడ జరుపుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాడు. పాటలు పాడే గిఫ్ట్ ఉందనుకోండి, వాడు ఇక పాట గొణుగుతా ఉంటాడు. నేను గాయకుడిని, నేను ఇప్పుడు పాడాలి అట్లేం అనుకోడు వాడు. బై నేచర్, న్యాచురల్గా ఇన్స్టింక్ట్ హమ్ చేస్తూ తిరిగేస్తూ ఉంటాడు. వాడికి ఆ గిఫ్ట్ ఉందని వాడు గుర్తుపడతాడా లేదా అంటే, బట్ హీ డస్ ఇట్, గొణుగుతా పాడేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు నీకేదైనా ఒక గిఫ్ట్ ఇస్తే అది మెల్లగా పరిశుద్ధాత్ముడు బయట పెట్టేస్తాడు. నీ లైఫ్లో అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది, డిస్ప్లే అవుతూ ఉంటుంది. నీ తెలియకుండా నువ్వు దాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. ఇట్ షోస్ అప్, అది కనపడిపోతూ ఉంటుంది. అండ్ అదర్ బిలీవర్స్ విల్ రికగ్నైజ్ దట్ యు ఆర్ గిఫ్టెడ్ ఇన్ పర్టికులర్ ఆస్పెక్ట్. అయ్యి మనోడు బాగా పాడతాడు, వీడికివ్వండి, మన వద్దులే, ఆడు పాడతాడు, అరే నువ్వు వెళ్ళరా, నువ్వు బాగానే పాడతావు అని ముందుకు నెడతారు. నేను పాడటం ఏంట్రా అంటే, లేదురా నువ్వు పాడరా బాబు, మాకంటే నువ్వే బాగా పాడతావు అని ఈ ఫ్రెండ్స్ ముందుకు నెడతారు. సో సమ్హౌ యూ విల్ ఫైండ్ యువర్ గిఫ్ట్, సో మేనిఫెస్టేషన్ స్లోగా బయటకు వచ్చేస్తుంది, కనపడిపోతుంది, ప్రదర్శించబడుతుంది. ఎందుకు అంటే ఇందాక చదువుకున్న 7వ వచనంలో అందరి ప్రయోజనం కోసం, ఫర్ ద కామన్ గుడ్. దాన్ని ఇంకోలా చెప్పండి, ఏంటి అందరి ప్రయోజనం కోసం అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మీరు చూడగలిగితే తర్వాత మీరు చూసుకోండి, నేను ఇప్పుడు ఓపెన్ చేయటం లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏముందంటే, పరిచర్య ధర్మము. విశ్వాసులు లేదా పరిశుద్ధుల్ని మినిస్ట్రీ కొరకు ఎక్విప్ చేస్తాడు. సో ఈ గిఫ్ట్స్ దేనికోసం అని అంటే, టు ఎక్విప్ యూ ఫర్ ద వర్క్ ఆఫ్ మినిస్ట్రీ. దేవుడి పని సమర్థవంతంగా చేయటానికి, ఎఫెక్టివ్గా దేవుడి పని చేయటానికి దేవుడు నిన్ను ఎక్విప్ చేస్తాడు. ఎలా ఎక్విప్ చేస్తాడు అంటే, త్రూ అదర్ బిలీవర్స్. ఎలా త్రూ అదర్ బిలీవర్స్ అంటే, వాళ్ళకున్న గిఫ్ట్ ద్వారా. అంటే నేను వాక్యం బోధిస్తాను అనుకోండి, మీరు నేర్చుకుంటున్నారనుకోండి, ఇది ఒక ప్రాసెస్. యూ లెర్న్ ఫ్రమ్ మీ. అలాగే మీ దగ్గర ఏదో గిఫ్ట్ ఉంటుంది, ఆ గిఫ్ట్ మీరు ప్రదర్శిస్తూ దాని దేవుడి కోసం మీరు వాడుతున్నప్పుడు అక్కడ నేనేదో నేర్చుకుంటాను, అండ్ ఐ విల్ బి ట్రైన్డ్ బై యూ. అది టీచింగ్గా ఉండాలని ఏమీ లేదు. ఐ లెర్న్ ఫ్రమ్ అదర్ బిలీవర్స్ ఇన్ మెనీ వేస్. నేను మీ దగ్గర నేర్చుకోవాలి, మీరు నా దగ్గర నేర్చుకోవాలి. మీ దగ్గర నేనేదో నేర్చుకుంటాను, నా దగ్గర మీరేదో నేర్చుకుంటారు. మీకు మాత్రం నా గిఫ్ట్ నాకు ఉండదు కాబట్టి అక్కడ మీ మాట నేను వినాలి. కాబట్టి నేను బోధించేటప్పుడు మీరు వింటారు, మీరు ఇంకేదో చేస్తున్నప్పుడు నేను దాన్ని స్వీకరించాలి. సో మీ గిఫ్ట్ పని చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే ప్రయోజనం నాకు మేలు కలిగిస్తుంది. నా గిఫ్ట్ నేను వాడుతున్నప్పుడు దీనివల్ల వచ్చే ప్రయోజనం మీకు మేలు కలిగిస్తుంది. సో దేర్ బై వీఆర్ ఎక్విప్డ్ వన్ అనదర్ ఫర్ మినిస్ట్రీ. ఇది పరిశుద్ధాత్మ ఉద్దేశించిన సిస్టమ్. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, చర్చ్ ఎదుగుతుంది ఫర్ బిల్డింగ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరం ఎదుగుతుంది, మెచ్యూరిటీలోకి ఎదుగుతుంది, ఆరోగ్యంగా ఎదుగుతుంది. చర్చ్ని ఫిజికల్ బాడీ లాగా బైబిల్ పోల్చింది, ఒక హ్యూమన్ బాడీ లాగా పోల్చింది. బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. సంఘము యేసుక్రీస్తు వారి శరీరం అని అన్నప్పుడు, సంఘంలోని అవయవాలు అన్నప్పుడు, మనమే అవయవాలు అన్నప్పుడు, మనం హెల్దీగా ఉంటే చర్చ్ హెల్దీగా ఉంటుంది. మనం హెల్దీగా ఉంటే ఆ బాడీ అంతా హెల్దీగా ఉంటుంది. సో చర్చ్ ఎలా హెల్దీగా ఉంటుంది అని అంటే, ఎవరికి ఇవ్వబడిన కృపావరాన్ని వాళ్ళు జాగ్రత్తగా, నమ్మకంగా, రెస్పాన్సిబుల్గా వాడుతున్నప్పుడు, ఐ యామ్ బెనిఫిటెడ్ బై యువర్ గిఫ్ట్ అండ్ యుల్ బి బెనిఫిటెడ్ బై మై గిఫ్ట్, and we both are benefited by some other brothers
గిఫ్ట్. సో వన్ అనదర్, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకుంటూ, దట్స్ హౌ వీ గ్రో. అందుకే ఉన్నాడు, బిల్డింగ్ అప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒకళ్ళ వల్ల ఒకళ్ళం ఎదుగుతూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకో మాట ఏంటంటే, వీ గ్రో ఇన్ ఫెయిత్, యూనిటీ. ఆ పదం గుర్తుపెట్టుకోండి, ఏకత్వం అన్నారు తెలుగులో. సేమ్ లెవెల్, మీరు ఎదిగినంతగా నేను ఎదగాలి, నేను ఎదిగినంతగా మీరు ఎదగాలి. ఉదాహరణకి తమ్ముడు సైమన్ సన్హిత్ తనకు తెలిసిన విషయాలు నాకు చెప్పాడు అనుకోండి, నాకు తెలిసిన విషయాలు తనకు నేను చెప్పాను అనుకోండి, ఏమవుద్ది? వి షేర్ అవర్ నాలెడ్జ్. తనకు ఒక 2 సంగతులు తెలుసు, నాకు ఒక 2 సంగతులు తెలుసు. నా 2 నేను తనతో షేర్ చేసుకుంటాను, తన 2 నాతో షేర్ చేసుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఐ నో 4 థింగ్స్ అండ్ హీ నోస్ 4 థింగ్స్ అండ్ వీ గ్రో ఈక్వల్లీ. సో యూనిటీ ఆఫ్ ఫెయిత్ ఏంటంటే, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి ఎప్పుడైతే ఈ గిఫ్ట్స్ వల్ల ప్రయోజనం కలుగుతుందో, ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఎదుగుతూ ఉంటారు. అందరు విశ్వాసులు ఒక లెవెల్ ఆఫ్ ఫెయిత్కి వస్తారు. యూనిటీ ఆఫ్ ఫెయిత్, విశ్వాస విషయంలో ఏకత్వం కలుగుద్ది. అండ్ వీ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, ద నాలెడ్జ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అని అన్నారు ఎఫెసీ పత్రికలో. సన్ ఆఫ్ గాడ్ అంటే క్రైస్టే కదా. సో యేసుక్రీస్తు వారి గురించి, అంటే మన ప్రభు, మన దేవుడి గురించిన అవగాహనలో మనం ఏకత్వం కలిగి ఉంటాం. ఇప్పుడు చాలా చర్చెస్ ఎందుకు బాగలేవో తెలుసా? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసా? యూనిటీ లేదు. ఏ విషయంలో యూనిటీ లేదు? దే హ్యావ్ నో యూనిటీ ఆఫ్ ఫెయిత్, దే హ్యావ్ నో యూనిటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. కొంతమంది ఒకలాగా మాట్లాడతారు, కొంతమంది ఇంకోలాగా మాట్లాడతారు. ఆ స్పిరిచువల్ లెవెల్లో యూనిటీ రానప్పుడు ఏకగ్రీవం రాదు, ఐక్యత రాదు, కామన్ అండర్స్టాండింగ్ రాదు. సో చర్చ్ ఎదగాలి, హెల్దీగా ఉండాలి, ఎక్విప్ అవ్వాలి, ఒక స్థాయికి రావాలి అంటే, నా కృపావరం వల్ల మీకు మేలు కలగాలి, మీ కృపావరం వల్ల నాకు మేలు కలగాలి. బయట మనం ఏం చూస్తున్నాం తెలుసా? వాళ్ళు ఏం కృపావరాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చర్చిలో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, వచ్చి కూర్చొని పోయే వాళ్ళని మనం చూస్తున్నాం. అండ్ హౌ కెన్ hundreds of people, they come and they go without contributing anything to the growth of the church? మీరందరూ అవయవాలు, మీరందరూ ఎదగాలి, మిమ్మల్ని బట్టి మేము ఎదగాలి అంటా ఉంటే, ఆ 200 మంది వచ్చి వెళ్ళిపోతా ఉంటే ఏమి చేయరు, ఏమి చేయనివ్వరు. హౌ కమ్ ద చర్చ్ గ్రోస్? దట్ ఈస్ ద ప్రాబ్లం. సో గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్కి ఒక చాలా వైటల్ రోల్ ఉంది. చర్చ్ హెల్దీగా ఉండాలి అంటే మీ కృపావరాన్ని మీరు జాగ్రత్తగా చర్చ్లో ఉపయోగించాలి. నా కృపావరాన్ని నేను ఉపయోగించాలి. నా వల్ల మీరు, మీ వల్ల నేను, ఒకళ్ళం విశ్వాసంలో ఎదగాలి. దట్స్ ద గ్రోత్ ఆఫ్ ద చర్చ్. అది ఎక్కడి దాకా వెళ్తుందంటే ఒక మెచ్యూరిటీలోకి తీసుకువెళ్తుందట, ఒక స్టేచర్కి వెళ్తుందట. ఏంటంటే బైబిల్ దానికి వాడిన పదం ఏంటంటే పరిణతి, సంపూర్ణత, ఫుల్నెస్. అంటే ఇదిరా యేసుక్రీస్తు వారి చర్చ్ అంటే, ఇదిరా బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే, ఇదిరా హెల్దీ చర్చ్ అంటే అని ఎప్పుడంటాం? ఆ ఫుల్ మెజర్లో ఎదిగినప్పుడు, ఆ గ్రోత్ కనపడినప్పుడు, ఆ బేబీ పెరిగి 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 ఆ మ్యాన్హుడ్కి వచ్చి నౌ యు ఆర్ ఎ మ్యాన్ అని మనం ఎప్పుడైతే అంటామో, ఆ మెచ్యూరిటీకి వచ్చినాం, ఆ గ్రోత్ కనపడినప్పుడు. సో ఇట్స్ ఎ ప్రాసెస్. వీ గ్రో డే బై డే, వన్ అనదర్ అనే ఈక్వేషన్ మీద మనం ఎదుగుతూ ఉంటాం. మీ దగ్గర నేను నేర్చుకోకపోవటం, మీ దగ్గర నేను నేర్చుకోవాలి, మీ దగ్గర నేర్చుకోకపోవటం అనేది ఉండకూడదు. మీ దగ్గర నేను నేర్చుకుంటాం ఏంటని నేను అన్నానా? ఐఎమ్ స్పాయిలింగ్ ద చర్చ్. ఐఎమ్ స్పాయిలింగ్ ద చర్చ్. ఎందుకంటే మీ దగ్గర నేను నేర్చుకోవాలనే దేవుడి సిస్టమ్ పెట్టాడు. మీరెవరు అని అంటాకి లేదు, దేవుడు పెట్టాడు అది. వీళ్ళ దగ్గర నువ్వు నేర్చుకో, నీ దగ్గర వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళని నువ్వు బలపరచు, నువ్వు వాళ్ళని బలపరచు. వాళ్ళ వల్ల నీకు ప్రయోజనం కలగాలి, నీ వల్ల వాళ్ళకి ప్రయోజనం కలగాలి. ఫర్ ద కామన్ గుడ్.
ఫర్ ద కామన్ గుడ్, దెన్ కమ్స్ ద మెచ్యూరిటీ. ఇప్పుడు చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో. మన దేవుడు మనకిచ్చిన కృపావరాలు మనం జాగ్రత్తగా వాడితే అందరికీ ప్రయోజనం కలుగుద్ది. కామన్ గుడ్. బిలీవర్స్ ఆర్ ఎక్విప్డ్ ఫర్ మినిస్ట్రీ అండ్ చర్చ్ గ్రోస్. We attain an equal level of faith and we grow into maturity and we grow into fullness. బైబిల్లో కృపావరాలు అనగానే చాలా మంది ఎఫెసీ పత్రికలో కొన్ని వచనాలు చూపిస్తారు, ఇవే అని అంటారు. అలా ఏమి కాదు. ఇక్కడ చూడండి, నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. రోమా పత్రికలో ఒక లిస్ట్ ఇవ్వబడింది, కొరింథీ పత్రికలో ఒక లిస్ట్ ఇవ్వబడింది, ఎఫెసీ పత్రికలో లిస్ట్ ఇవ్వబడింది, పేతురు పత్రికలో కూడా ఒక లిస్ట్ ఇవ్వబడింది. అంటే చిన్న ప్రస్తావన ఉంది. ఒకవేళ ఇందులో కొన్ని రిపీట్ అయినాయి అని మనం అనుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్లో ప్రాఫెసీ ఉంది, కొరింథియన్స్లో ప్రాఫెసీ ఉంది, ఎఫెసియన్స్లో ప్రాఫెసీ ఉంది. సో తర్వాత టీచింగ్ అనేది 4 రిపీట్ అయింది. నేను ఇలా చేస్తాను. రోమన్స్లో ఎన్ని ఉన్నాయి? ఒక 7 ఉన్నాయి. తర్వాత కొరింథియన్స్లో 7 + 6 13, అంటే 20, 25 అండ్ 27. సో ఇలా లెక్కేసి చాలామంది ఏమన్నారంటే 20కి పైనే. కొంతమంది గట్టిగా లెక్కేసి 25 అన్నారు. కానీ అక్కడక్కడ రిపీట్ అయినవి ఉన్నాయి కాబట్టి నారో డౌన్ చేసుకొని ఒక 20 కనపడుతున్నాయని మనం అనుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే, అక్కడక్కడ కొన్ని పత్రికల్లో కొన్ని ప్రస్తావించారు కాబట్టి అవే కృపావరాలు అనొద్దు. ఇందా మనం చదువుకున్నాం, నానా విధములు. దెర్ ఆర్ మెనీ గిఫ్ట్స్, పర్హాప్స్ నాట్ లిస్టెడ్ ఇన్ ద స్క్రిప్చర్స్. బైబిల్లో వాటి లిస్ట్ ఇవ్వలేదు, చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఇవే ఇస్తాడు, ఇంకివ్వలేడు, అది కాదు. వీ షుడ్ నాట్ లిమిట్ హిమ్. ఎప్పుడు ఎలా ఎవరిని ఏమి చేస్తాడో దేవుడు మనకు తెలియదు. బట్ దెర్ ఆర్ మెనీ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బట్ ఇక్కడ ఉన్న ఒక లిస్ట్ మనకుంది. నేను ఒకసారి వీటిని చదువుతున్నాను. అంటే వీటిలో మనకున్న ప్రాబ్లం ఏంటంటే, చాలా దారుణంగా మన మైండ్స్ కరప్ట్ అయిపోయినాయి కాబట్టి వీటిలో ఏవి బాగుంటాయో సెలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ దేవుడి దృష్టిలో 2 ఈక్వల్లే, అన్నీ ఈక్వల్లే. ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్లో ఉంది, ఎంకరేజ్మెంట్ అనే గిఫ్ట్ ఉంది. ఎంకరేజ్మెంట్ అనే గిఫ్ట్ ఉంది. మీరు మాట్లాడితే కొంతమంది ఎంకరేజ్ చేయబడతారు. నేను ఎంత చెప్పినా వినలేదు, మీరు రాగానే మీరు చెప్పగానే వాడు ఎస్ అంటాడు. అదేంటరా, మేము గంట నుంచి చెప్తున్నా వాడు వినలేదు, నువ్వు చెప్పగానే కన్విన్స్ అయ్యాడంటే, బికాజ్ యూ హ్యావ్ దట్ గిఫ్ట్. యూ హ్యావ్. చర్చ్లో ఈయన మాట్లాడితే అందరూ ఎంకరేజ్ చేయబడతారు. ఎంకరేజ్మెంట్. కొంతమంది గివింగ్, జనరాసిటీ అనమాట. ఇస్తారు, బాగా ఇస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు చేసినంత ఎవరు చేయలేరు. సాక్రిఫిషియల్గా చేస్తారు. వాళ్ళకి ఆ హార్ట్ దేవుడు ఇచ్చాడు. కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ ఇచ్చాడు దేవుడు. దే లీడ్ పీపుల్. వాడు ఏం చేసినా తెలియకుండా వాడు ఆ పనిలోకి వెళ్ళిపోతాడు వాడు. కొంతమందికి మర్సీ అనే గిఫ్ట్ ఇచ్చాడట. మర్సీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. దయ చూపించటం, కనికరం చూపించడం, చాలా జాలిగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడితే చాలా మంది ఆదరించబడతారు. దే హ్యావ్ దట్ గిఫ్ట్. చూడండి, కొంతమంది మాట్లాడితే ఎంకరేజ్ చేయబడతారు, కొంతమంది క్షమిస్తారు, దయ చూపించి మాట్లాడతారు, కొంతమంది చాలా ఆదరించబడతారు. అండ్ సమ్ పీపుల్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ. ప్రవచన వరం ఉందట. సమ్ పీపుల్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ సర్వీస్. పరిచర్య చేస్తారు, అహం ఉండదు, తగ్గించుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన, ఒక గొప్ప సేవకుడు, ఒక నైట్ ఒక ఇంట్లో ఉన్నాడట, అకామిడేషన్. పొద్దున్న లేచి చూసేటప్పటికి వాళ్ళ ఇంట్లో చెప్పులన్నీ, షూస్, లేడీస్ చెప్పులు, ఫుట్వేర్ ఉంటుంది కదా, లేడీస్ది, జెంట్స్ది, పిల్లలది, అందరే నీట్గా క్లీన్ చేసేసి, తుడిసేసి, శుభ్రంగా పాలిష్ చేసేసి, కొత్తగా తళతళ మెరిసేలా పెట్టాడట. ఆ ఇంట్లో ఆయన అన్నాడట, మేము అసలు ఏనాడు మా చెప్పులు మేము తుడుచుకున్నట్టు మాకు గుర్తులేదు, ఈ అసలు కొత్త చెప్పులాగా అనిపిస్తున్నాయి. హూ డిడ్ దిస్ అని పొద్దున్న లేచి చూస్తామంటే ఆయన కామ్గా ఉన్నాడట. ఇలా డౌట్ వచ్చిందట. ఒక పెద్ద ఆయన
ఇలా చేస్తాడా అని ఆలోచించుకుని, బ్రదర్ డిడ్ యూ డూ దట్ అని అంటే ఆయన ఒక స్మైల్ ఇచ్చాడట. సర్వీస్ సర్వీస్ మీరు ఈ పని చేయటం ఏంటండి అంటే, దే ఆర్ గిఫ్టెడ్. ఫాల్స్ ఈగోస్ ఉండవు. నేనేం టీచ్ చేయటం, నో, దే సర్వ్ పీపుల్ అండ్ సమ్ పీపుల్ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ టీచింగ్. మీరు చెప్పండి, రోమన్స్ 12 మాట్లాడుకుందాం. ఈ ఏడిట్లో ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్? అసలు ఏది ఇంపార్టెంట్ అని క్వశ్చనే నేను అడగకూడదు. బికాజ్ ఈ 7 పరిశుద్ధాత్ముడు ఇచ్చేవే. మనం ఇందులో ఏ సెలెక్ట్ చేసుకుంటున్నామో తెలుసా? 2. ఘోరంగా 2. కొంతమంది ప్రవచన వరం కావాలంటారు, కొంతమంది టీచింగ్ గిఫ్ట్ కావాలంటారు. మరి మిగిలిన 5 అంటే మనకి ఏంటో ఒకలాంటి వరల్డ్లీ థింకింగ్ వచ్చేసింది, చీప్ థింకింగ్ వచ్చేసింది. ఎంకరేజ్మెంట్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ బై ద హోలీ స్పిరిట్. యూ విల్ హ్యావ్ దట్ గిఫ్ట్. యూ కెన్ ఈజీలీ ఎంకరేజ్ పీపుల్. నువ్వు మాట్లాడితే ప్రజలు ఎంకరేజ్ చేయబడతారు. అరే చర్చికి రారా, నేను ఒకడిని పిలిస్తే 10 వారాలైనా ఆడు రాడు. ఒకడు వెళ్ళి, ఎరా తమ్ముడు రేపు రారా అంటాడు, వెంటనే వచ్చేస్తాడు. బికాస్ హి హస్ దట్ గిఫ్ట్. అప్పుడు నాలాంటి వాడు వెళ్ళకూడదు వాడిని ఇన్వైట్ చేయటానికి, ఈ తమ్ముడిని పంపించాలి. బికాస్ హి హస్ దట్ గిఫ్ట్. ఐడెంటిఫై చేయాలి మనం ఎవరెవరు ఏ పనికి పనికొస్తారు. పీపుల్ హూ హ్యావ్ మర్సీ. ఎవరికి ఉంటుంది కనికరం? మనం కసురుకుంటాం, మనం విసిగిపోతాం. ఒక లెవెల్ రాగానే ఇంత కష్టం వదిలిపడేద్దాం అంటాం. మనకు లిమిట్ ఉంటుంది. బట్ దీస్ పీపుల్ ఆర్ గిఫ్టెడ్. వాళ్ళకి లిమిట్ ఉండదు. ఇంకా ట్రై చేద్దాంరా, ఎందుకు పోగొట్టుకోవాలరా అని అంటూ ఉంటారు వాళ్ళు. మోర్ పేషెంట్. సో నెవర్ గ్రేడ్ దిస్ లిస్ట్. టాప్ వరాలేంటి అలా ఏం లేవు. నెవర్ లిస్ట్ అవుట్. అంటే సెగ్రిగేట్ చేయొద్దు, లేకపోతే గ్రేడింగ్ చేయొద్దు. ఇది ఉండాలి, నెక్స్ట్ లెవెల్ ఇది. నో. ఆ లెక్కలో, రోమన్స్ లెక్కలో ఫస్ట్ ప్రయారిటీ ఎంకరేజ్మెంట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ టీచింగ్. కొరింథీయుల్లో కూడా అంతే. అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్ అట, ఎంతమంది నమ్ముతారు? డిజర్న్మెంట్ ఒక గిఫ్ట్ అట, ఎంతమంది నమ్ముతారు? మనకు అయ్యొద్దు. అడ్మినిస్ట్రేషన్, డిజర్న్మెంట్ అంటే ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఇది కరెక్టా, నమ్మచ్చా నమ్మకూడదా, ఈ వివేకం, ఈ వివేచన ఇట్స్ ఎ గిఫ్ట్. అరే ఆడు ఇలా చేశాడు, ఆడు అలా చేస్తాడు, నాకు ఎప్పుడో తెలుసురా, నువ్వు నమ్మావుగా, నేను నమ్మలేదు, నేను వద్దని చెప్పా నీకు అంటే, అవును రా అప్పుడు నేను వినలేదు. డిజర్న్మెంట్ చర్చ్కి అవసరం అంటే, ఎస్ అవసరం. వీ నీడ్ పీపుల్ హూ ఎంకరేజ్, హూ గివ్, హూ లీడ్, who show mercy, who serve the people, who administrate, who discern what is what. మనకేం కావాలి? హీలింగ్ కావాలి, భాషలు కావాలి, ప్రవచనం కావాలి. బట్ చూడండి, విజ్డమ్ వద్దా మనకి? జ్ఞానం ఇస్ స్పిరిచువల్ గిఫ్ట్ అట. జ్ఞానవాక్యం, జ్ఞానం. వాళ్ళు విజ్డమ్తో మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చేది లైఫ్కు చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి సలహా ఇస్తారు. రైట్ వేలో నిన్ను గైడ్ చేస్తారు. అయ్యొద్దంటాము. నాలెడ్జ్, ఫెయిత్, హెల్పింగ్, మిరకల్స్ కావాలి, హీలింగ్స్ కావాలి. నాలెడ్జ్ వద్దు, విజ్డమ్ వద్దు, డిజర్న్మెంట్ వచ్చు. రాను టీచింగ్ కూడా వద్దంటున్నాము. ఎఫెసియన్స్ 4 మీకు తెలుసు, చర్చ్ ఫౌండేషన్లో ఇవి వైటల్ రోల్ ప్లే చేసినాయి అంటారు. అపోజల్స్, వాళ్ళ తర్వాత పాస్టర్స్, వాళ్ళ తర్వాత ప్రాఫిట్స్, సువార్థికులు, ఎవాంజలిజం, టీచింగ్. పేతురు గారు అయితే అవన్నీ పక్కన పెట్టి 2 మాట్లాడాడు బాబు, సర్వింగ్, టీచింగ్. నౌ లెట్ మీ మేక్ ది స్టేట్మెంట్. ఇందులో మీకేం కావాలని బైబిల్ అడగట్లేదు. ఇందులో నాకు ఇది కావాలి మీరు చూస్ చేసుకోమని కూడా దేవుడు అంటలేదు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో దేవుడు నీకు ఏదో ఒకటి ఇచ్చాడు, అది ఏది ఇస్తాడో అది నువ్వు స్వీకరించు. దేవుడు నీకు ఒక కృపావరం ఇచ్చాడు అంటే, ఇన్ హిస్ విజ్డమ్ దేవుడు నీకు అది ఇచ్చాడు. తన జ్ఞానం చొప్పున దేవుడు నీకు అది ఇచ్చాడు. తన ప్రత్యక్షతను బట్టి దేవుడు నీకు అది ఇచ్చాడు. నీ లైఫ్లో అది ఎలా మేనిఫెస్ట్ అవుతుందో అది నువ్వు చూడాలి. అంతేకాని నాకు ఇదేంటి, నాకు అదే, అది వస్తే బాగుండు, వాళ్ళకి ఆ గిఫ్ట్ ఉంటే బాగుండు, వేరే వాళ్ళని చూసి కంపేర్ చేసుకోవద్దు. వేరే వాళ్ళని చూసి వాళ్ళ గిఫ్ట్ నాకుంటే బాగుండని అనుకోవద్దు.
దేవుని జ్ఞానాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు నీకు ఏది బెస్టో, ఏ కృపావరం నీకు ఇస్తే నీ వలన అనేక మంది మేలు పొందుతారో ఆ జ్ఞానం దేవుడు నీ విషయంలో చూపించాడు. డోంట్ యు బిలీవ్ ఇట్? యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. అది కాకుండా నువ్వు ఏ పని చేసినా కూడా నీకు వర్కౌట్ అవ్వదు. గుర్తుపెట్టుకో, వాట్ ఈస్ గివెన్ బై గాడ్ ఇట్ ఈస్ ఫైనల్. సో వేరియస్ గిఫ్ట్స్ దేవుడు వేరియస్ పద్ధతుల్లో దేవుడు ఇచ్చాడు మనుషులకి. ఇందా మాట్లాడుకున్నాం 28వ అధ్యాయంలో అంటున్నాడు, ఇవన్నీ ఇచ్చేది పరిశుద్ధాత్ముడే. 28వ వచనంలో అంటున్నాడు, ఇవన్నీ ఇచ్చేది పరిశుద్ధాత్ముడే, వాటిని ఎంపవర్ చేసేది కూడా పరిశుద్ధాత్ముడే. నేను తెలుగులో చదువుతున్నాను, మేబీ మీకు అది ఉపయోగపడచ్చు. యా 28 నుంచి ఒక లిస్ట్ అవుట్ ఇచ్చాడు. 28 నుంచి లిస్ట్ అవుట్ ఇచ్చాడు. అందరికీ పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. కానీ అక్కడ మీరు చూడాల్సిన మాట ఏంటంటే, ఖచ్చితంగా మీరు చూడాలి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం దగ్గర నుంచి ఆ అధ్యాయం చివరి వరకు, అంటే 30 వరకు ఏముంది అంటే, కొందరు 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 కొందరు. అందరికీ ఏదో ఒక వరం ఇచ్చాడు, కానీ అందరికీ ఒకే వరం ఇవ్వలేదు. కొందరికి ఒక వరం, కొందరికి ఒక వరం, కొందరికి ఒక వరం, కొందరికి ఒక వరం. సో దాన్నే చెప్పుకుంటా వచ్చి 29లో ఏమన్నాడు తెలుసా? అందరు అపోస్తలులా? క్వశ్చన్ అనమాట. అందరు అపోస్తలులా? అందరు అపోస్తలులు అంటే ఆన్సర్ ఏంటి? నో, అందరు కాదు. కొంతమంది దేవుడు ఎవరెవరికి ఇచ్చాడో వాళ్ళు. అందరూ ప్రవక్తల? అందరూ కాదు, కొంతమంది. అందరూ బోధకుల? నో నో నో, అందరూ కాదు, కొంతమంది. మరి అందరూ అద్భుతాలు చేస్తారా? అందరూ స్వస్థతలు చేస్తారా? అందరూ భాషలు మాట్లాడతారా? నో. దేవుడు ఎవరికి వరం ఇచ్చాడో వాళ్ళు మాట్లాడతారు. అందరూ కాదు, కొందరు. ఈ వచనాలు చదవటం రాక అందామా? చదివినా కూడా కావాలని పిచ్చితనంగా మాట్లాడుతున్నారు అందామా? వీ డోంట్ నో. అందరూ కాదు, కొందరు అని బైబిల్ చెప్తుంటే, కొన్ని సంఘాల్లో ఇప్పటికీ చాలా మూర్ఖంగా అందరూ భాషలు మాట్లాడాల్సిందే అని రూల్ పెడతారు. నాలాంటోడు ఈ వచనం వాళ్ళకి ఎన్నిసార్లు చూపించినా కూడా వాళ్ళు వినరు, ఎక్కించుకోరు. యాక్చువల్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? అయ్యా, మీ అందరికీ నేను డిఫరెంట్ గిఫ్ట్స్ ఇస్తున్నాను. మీకు చర్చ్‌కి అవసరం. డిఫరెంట్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటే మీ వల్ల వాళ్ళు, వాళ్ళ వల్ల మీరు వన్ అనదర్ ఎక్విప్ అయ్యి చర్చ్ చాలా బాగుంటుంది. దట్స్ మై డిజైన్ అని దేవుడు అంటా ఉంటే, నువ్వు అట్లా ఇవ్వటానికి వీలు లేదు. మా అందరికి ఒక గిఫ్ట్ చాలా భాషల వరం. మేమందరం ఆ భాషలు మాట్లాడుకొని పాటలు పాడుకొని ఎగిరి కూర్చుంటామని చెప్తున్నారు. ఈజంట్ ఇట్ ఇన్సల్టింగ్ ద హోలీ స్పిరిట్? నేను నీకు నా జ్ఞానంలో, అనంతమైన నా జ్ఞానంలో, ఆత్మ ప్రత్యక్షతలో నీకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను బాబు అని పరిశుద్ధాత్ముడు అంటా ఉంటే, నాకు అది వద్దు, నా భాషల వరం కావాలి అంటే ఏమనాలి దాన్ని? సో చాలా మంది పరిశుద్ధాత్మ పేరు వాడేవాళ్ళు ఎవరైతే అంటే రిగరస్గా బాగా లూజ్గా వాడేస్తూ ఉంటారో, వాళ్ళు యాక్చువల్లీ పరిశుద్ధాత్మను గౌరవించట్లా. వాళ్ళే పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, పరిశుద్ధాత్మను అవమానపరుస్తున్నారు. నాట్ ఎవ్రీవన్ అని బైబిల్ చెప్తుంటే, ఎస్ ఎవ్రీవన్ అని వీళ్ళు అంటా ఉంటే ఎలా? సో లెట్స్ బి సీరియస్ మై డియర్ ఫ్రెండ్స్. Truth number one, Holy Spirit gives the gifts according to His revelation, His manifestation, His knowledge, His wisdom, His will, and let us accept that gift. నాకు ఏ కృపావరం ఇస్తే నా ఆత్మీయ జీవితాన్ని బాగుంటుంది, నా వల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడకరంగా ఉంటుంది అనేది దేవుడికి తెలుసు. అది ఇచ్చినప్పుడు థ్యాంక్స్. నాకు కృపావరం దేవుడు ఇవ్వటమే దయ. అందులో మళ్ళీ నేను వంకలు పెట్టి నాకు అది కావాలి ఇది కావాలంటే నువ్వెవరు? అసలు నువ్వు అడిగితే మాత్రం ఇస్తాడో చెప్పు. కాబట్టి లెట్ us యాక్సెప్ట్ వాట్ ద స్పిరిట్ గివ్స్ us. ఇది ఈ మాట
నేను ఆ వచనం కూడా మీకు మేబీ ఒకసారి గుర్తు చేస్తే మంచిది. 11వ వచనంలో ఆ మాట ఉంది. మీరు ఆ వచనం రాసుకోవచ్చు. 11వ వచనంలో ఆ మాట ఉంది. 11వ వచనం ఏముందంటే, వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిస్తూ కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. టు ఈచ్ వన్ ఇండివిడ్యువల్లీ, అంటే ప్రత్యేకంగా నీ కోసమే ఇది ఇస్తున్నాడు. అందరికి ఇస్తాడు, ఎవరికి వాళ్ళకి ఇస్తాడు. ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఇస్తున్నాడు. తన చిత్తము చొప్పున, యాజ్ హి విల్స్. నాకేమివ్వాలో దేవుడు అది ఇచ్చాడు, మీకేది ఇవ్వాలో దేవుడు అది ఇస్తాడు. అస్సలు పోల్చుకోవటానికి వీలు లేదు. నాకేది ఇచ్చాడో దానికి నేను దేవుని పట్ల కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ ప్రభువా అని దీన్ని నేను జాగ్రత్తగా యూజ్ చేయటం నేను మొదలు పెట్టాలి. అందరికీ ఒకే గిఫ్ట్ వస్తే ఏం ఉపయోగం? శరీరంలో అన్ని అవయవాలు వేరువేరుగా ఉంటే శరీరం ప్రయోజనమా? శరీరంలో అన్ని చేతులుంటే కళ్ళు ఉండవు, ఏముండవు, అన్ని చేతులు ఉంటాయి, ఏమనాలి దాని బాడీ అందామా? నో. బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్, డిఫరెంట్ బాడీ పార్ట్స్. అన్ని ఒకటే ఎలా ఉంటాయి? ఉండవు. ఎవరో ఒక ఆయన ఇలా అన్నాడు, అన్ని కృపావరాలు ఒక మనిషికి ఉండవు. ఒకే కృపావరం అందరికీ ఉండదు. అర్థమైందిగా మీకు? అన్ని కృపావరాలు ఒక్కడికే ఉండవు. అలా కొంతమంది చెప్పుకుంటున్నారు, నేనే ఎవ్రీథింగ్, నాకు లేనిది ఏమీ లేదు. కుదరదు అట్లా. చర్చ్ ఇది, నువ్వు ఒక్కడివే అంటే కుదరదు. నువ్వు కూడా వన్ అమాంగ్ ద చర్చ్, వన్ అమాంగ్ ద బాడీ. నీ ఒక్కడికి అన్ని వరాలు ఉండవు. నీకు దేవుడు ఇస్తాడో, దేవుడు ఏది ఇస్తాడో అదే. అలాగే ఒకే వరం అందరికీ ఉండదు. ఏం ఉపయోగం ఒకే వరం అందరికీ ఉంటే? నాకు లేనిది మీకుండి, మీకు లేనిది నాకుంటే, మీ వల్ల నేను నేర్చుకుంటాను, నా వల్ల మీరు నేర్చుకుంటారు. అది కదా ప్రయోజనం. రెసిప్రోకల్. దీన్ని కొంతమంది విడగొట్టారు. ఈ వరాలని ఆ లిస్ట్ అవుట్ చేసిన వాటిని బట్టి, అందుబాటులో ఉన్న వాటిని బట్టి ఇలా విడగొట్టారు. స్పీకింగ్ గిఫ్ట్స్ అన్నారు, సర్వింగ్ గిఫ్ట్స్ అన్నారు, సైన్ గిఫ్ట్స్ అన్నారు. స్పీకింగ్ గిఫ్ట్స్ అంటే మాట్లాడే వరాలు. అంటే బోధించటం, కౌన్సిల్ చేయటం, భాషల్లో మాట్లాడటం, ఆ భాషల్ని అర్థం చెప్పటం, ప్రవచించటం, ఏమంటాము, హెచ్చరించటం, ఎంకరేజ్ చేయటం. అంటే దట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ స్పీకింగ్. సువార్త బోధించటం, వాక్యం బోధించటం, ఎట్సెట్రా. స్పీకింగ్తో ముడిపడిన గిఫ్ట్స్. సర్వింగ్ గిఫ్ట్స్ అంటే పరిచర్య. ఇందా మాట్లాడుకున్నాం, సర్వీస్ చేయటం, ఎంకరేజ్ చేయటం, అడ్మినిస్ట్రేషన్ చేయటం, ఆర్గనైజ్ చేయటం, దయ చూపించటం, ఆదరించటం, ఇటువంటి. అండ్ సైన్ గిఫ్ట్స్ అంటాం, అంటే గుర్తులు, సూచక్రియలు. ఏంటి సూచక్రియలు అంటే, దిస్ బై గాడ్ అని ప్రజలు డెలిబరేట్గా ఒక మిరకల్ లాగా చూసి, అమ్మో ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని ఇమ్మీడియట్గా గుర్తుపట్టడం కోసం దేవుడు ఆయా సమయాల్లో కొన్ని సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ ఉంటాడు. సో స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, బైబిల్ వాడిన పదాలు ఇవన్నీ, వాటిని సైన్ గిఫ్ట్స్ అంటాం. సో స్పీకింగ్ గిఫ్ట్స్, సర్వింగ్ గిఫ్ట్స్, సైన్ గిఫ్ట్స్. వీటిలో కొంతమంది ఏమంటారంటే, సైన్ గిఫ్ట్స్ ఇప్పుడు అవసరం లేదు, అయితే వాటి అవసరం తీరిపోయింది. అంటే దేవుడు ఇప్పుడు అద్భుతాలు చేయడానికి కాదు, స్వస్థతలు చేయడానికి కాదు, బట్ వాటి పర్పస్ వేరు. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యాక ఇప్పుడు మనకు వాటితో అవసరం లేదని కొంతమంది అంటారు. ఒక విధంగా అది కరెక్టే, ఒక విధంగా అంటే హౌ యూ అండర్స్టాండ్ దట్ స్టేట్మెంట్ అని. సో నేను బ్యాలెన్స్డ్గా దాన్ని చెప్పగలిగేది ఏంటంటే, అపోస్తలు
నడుచుకుంటూ వెళుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగవు. ఎందుకంటే అప్పటి కండిషన్ వేరు, అప్పటి సినారియో వేరు. యేసుక్రీస్తు వారు అభిషిక్తుడు, దేవుడు పంపిన మెస్సయ్య అని ప్రజలకు కన్వే చేయటానికి, ఈయనే దేవుడు పంపిన రక్షకుడు అని కన్వే చేయటానికి మెస్సయానిక్ మినిస్ట్రీ అంటారు. యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలిగిన, రక్షకుడు మాత్రమే చేయగలిగిన పనులు కొన్ని ఆ రోజుల్లో జరిగినాయి. అవి పద్దాక అందరికీ జరగాలని ఏమీ లేదు. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని అంటే ఇదే పని చేస్తారని కాదు. ఎస్, వీ ఆల్సో డూ ద మిరకల్స్, బట్ ఓన్లీ వెన్ నీడెడ్. అద్భుతాలు లేవని అనకూడదు, మిరకల్స్ జరగవని మనం అంటలేదు. కానీ ఇక 24/7 ఈ పని మీద అందరూ ఉంటారని బైబిల్ అంటలేదు. సో సైన్ గిఫ్ట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. కానీ ఎవరో పేతురులాగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఆయన నీడ తగిలి ఎవరో లేచాడని నేను వెళ్తా ఉంటే నా నీడ తగిలి లేవాలని ఏమీ లేదు. ఇప్పుడు బైబిల్లో రాసినవి చదువుకుంటున్నాం, ప్రతి స్టోరీ మళ్ళీ రిపీట్ అవ్వాలి నా లైఫ్లో అంటే ఎట్లా? అది కుదరదు కదా. పాల్స్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్ లైఫ్, పీటర్స్ లైఫ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్స్ లైఫ్. అపోస్తల జీవితాలు మన జీవితాలు వేరు కదా. సపోజ్ మీరు ఈ గ్రూప్లో మెడికోస్ ఉన్నారు, మెడికోస్ లైఫ్ వేరు, అపోజల్ లైఫ్ వేరు. అపోజల్ లైఫ్లో జరిగినవన్నీ మెడికోస్ లైఫ్లో జరగాలంటే మీరు మెడికోస్ అవ్వరు, మీరు అపోజల్స్ అవ్వాలి. యూనిక్. దేవుడు మీ పట్ల ఏదో చేస్తున్నాడు, నా పట్ల ఏదో చేస్తున్నాడు, వాళ్ళ పట్ల ఏదో చేస్తున్నాడు, ఇంకోళ్ళ పట్ల ఏదో చేస్తున్నాడు. అందరూ ఒకే జిరాక్స్ కాపీ, మళ్ళీ సేమ్ థింగ్. అందరూ ఒకే వరం ఎందుకు ఉంటుంది? అందరికీ ఒకే స్టోరీ ఎందుకు ఉంటుంది? అందరూ ఒకేలాగా అద్భుతాలు దేవుడు 1,00,000 రకాలుగా చేస్తాడు. అదే అద్భుతం మళ్ళీ జరగాలని రూల్ ఏముంది? అలాగే జరగాలని రూల్ ఏముంది? అంతకంటే గొప్పగా చేస్తాడు, అంతకంటే భిన్నంగా కూడా చేస్తాడు. మన సంఘాల్లో వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే, బైబిల్లో ఏ స్టోరీ అయితే వీళ్ళు చదువుతారో సేమ్ స్టోరీని మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఎనాక్ట్ చేయాలని చూస్తారు, అలాగే జరిగిందని చెప్పాలని చూస్తారు. అలా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 5 రొట్టెలను 5,000 మంది పంచిన ప్రీచర్ ఎవరన్నా కనపడ్డాడా మీకు? కుదరదు. అది యేసుక్రీస్తు వారికి ప్రత్యేకం. అది వీళ్ళు కొన్నిసార్లు డ్రామా చేస్తూ ఉంటారు, అప్పుడు లాంటి సంఘటన ఇక్కడ కూడా జరిగింది అని. ఇక్కడ మిరకల్స్ జరిగితే సంతోషమే, కానీ దానికోసం నటించి ఫేక్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. గిఫ్ట్స్ ఉన్నాయి, అవసరమైనప్పుడు దేవుడు చేస్తాడు. కానీ ఇదే పనిగా రోజుకు 100 చొప్పున చేసుకుంటూ వెళ్ళటానికి దానికి అర్థం పర్థం ఉండద్దా? గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీ గిఫ్ట్ అండ్ ఎవ్రీ మిరకల్. దానికి ఒక ప్రయోజనం ఉంది, దాని దేవుడికి ఒక పథకం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఇట్స్ ఎ మినిస్ట్రీ అంటున్నాడు. ఇందా మనం మాట్లాడుకున్నాం, ఇట్స్ ఎ మినిస్ట్రీ, ఇట్స్ ఎ సర్వీస్, ఇట్స్ ఎ గిఫ్ట్. 24/7 నీకు స్వస్థవరం ఇచ్చానని దేవుడు అంటే 24/7 దుకాణం ఓపెన్ చేసి కూర్చోమని చెప్పట్లా. యు ఆర్ నాట్ అన్ ఆర్ఎంపీ డాక్టర్. అవసరమైనప్పుడు నీ ద్వారా దేవుడు అది చేస్తాడు. నాకు స్వస్థవరం ఉందంటే 24/7 ఎప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థ వస్తుందని కాదండి, దాని మీనింగ్ అది కాదు. నేను ప్రార్థన చేస్తే, నేను చనిపోయేలో ప్రార్థన చేస్తే 3 బాగుపడినా నాకు వరం ఉన్నట్టే. రోజుకి 10 మంది ప్రార్థన 10 మంది బాగుపడాల్సిన అవసరం లేదు. నాకు స్పీకింగ్ గిఫ్ట్ ఉందనుకోండి, చేసిన ప్రతి ప్రసంగం బాగుంటుందా? ప్రిపేర్ అవ్వద్దా? నేర్చుకోవద్దా? నేను ఎప్పుడు 24/7 మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే అన్నీ బాగుంటాయి? బాగోవు కదా. నాకు కూడా బ్రేక్ కావాలి కదా, నేను కూడా నేర్చుకోవాలి కదా, నేను కూడా చదువుకోవాలి కదా. సో రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంది కదా. గివింగ్ గిఫ్ట్ ఉంది, ఇంకా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, డబ్బులు అయిపోతే ఎక్కడ తెచ్చిస్తాడు? బట్ దానికి ప్రాక్టికల్ లిమిటేషన్ ఒకటి ఉంది. సో లెట్ us నాట్ గో టు ద ఎక్స్ట్రీమ్. సైన్ గిఫ్ట్స్ ఎవరికన్నా ఉన్నాయంటే ఉన్నాయి, ఓకే, బట్ టూ మచ్ చేయొద్దు. మీ ద్వారా దేవుడు జరిగిస్తే సంతోషం, ఇంకా అదే పని మీద ఉంటాను అనొద్దు. అదే పని మీద ఉంటానికి కాదు, అది అవసరమైనప్పుడు చేయటానికి, అందరి ప్రయోజనం కోసం. బయట మీరు చూడండి, పర్టికులర్లీ ఈ సైన్ గిఫ్ట్స్ దగ్గరే గొడవలు అవుతున్నాయి. సర్వింగ్ గిఫ్ట్స్ ఎవరు కోరుకోవట్లేదు.
స్పీకింగ్ గిఫ్ట్స్ కూడా ఎవరు కోరుకోవట్లేదు. నేను అద్భుతాలు చేసే మొనగాడిని అని చూసుకుంటున్నారు. అంటే ఈక్వల్ టు అపోజల్స్ అని చెప్పుకోవాలని. అపోజల్స్ ఎప్పుడు స్వస్థ కూడికలు పెట్టలేదు. వాళ్ళు స్వాత ప్రకటించుకుంటూ వెళతా ఉంటే ఆ పరిచయలో భాగంగా అవసరమైనప్పుడు దేవుడు చేసుకుంటే వెనకాల వెళ్ళిపోయాడు అంతే. మిరకల్స్ న్యాచురల్లీ హ్యాపెన్ వెన్ నీడెడ్. పని కట్టుకుని బోర్డు పెట్టి ఇవాళ రండి మేము అద్భుతాలు చేస్తామని అనౌన్స్ చేయలేదు ఎవరు వాళ్ళు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అపోస్తలుడైన పౌలు రోజు ఒక దారిలో వెళ్తా ఉండేవాడట. ఒక దయ్యం పట్టిన ఒక అమ్మాయి రోజు ఆయన్ని చూసి విసిగిస్తూ ఉండేదట, ఏదేదో మాట్లాడుతూ ఉండేదట, అరుస్తూ ఉండేదంట, ఆయన చూసి కేకలేస్తూ ఉండేదట. బట్ హీ డి నాట్ డూ ఎనీథింగ్. చాలా కాలం బేర్ చేశాడట. ఒకరోజు ఆయనకి వల్ల మనకి ఇబ్బంది అయిపోతుంది, చికాకు అయిపోతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది అని ఒక ఫ్రస్ట్రేషన్కి గురైనప్పుడు దెన్ హీ కమాండెడ్ ద డెమన్, ఆ దయాన్ని వెళ్ళగొట్టాడట. అంటే అర్థం ఏంటి? దయాలు వెళ్ళగొట్టే పవర్ అపోస్తలుకి ఉంది, తప్పదు అనుకున్నప్పుడు ఆ పని చేశాడు. అప్పటి వరకు ఏం చేశాడు? ఏదో మాట్లాడుకుంటే వదిలేద్దాం, మన పని మనం చేసుకుందాం. దట్ ఈస్ హౌ ద అపోజల్స్ డిడ్. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? షాప్ తెరుస్తున్నారు, మీటింగ్లు పెట్టేసి మేము వెళ్ళగొడతామనండి, మేము వెళ్ళగొడతామనండి, మేము వెళ్ళగొడతామనండి. నేను మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఒక ట్రూత్ అర్థం చేసుకోండి. గిఫ్ట్స్ దేనికోసం? క్షేమాభివృద్ధి కలగటానికి, అందరి ప్రయోజనం కలగటానికి, సంఘం అనే శరీరం హెల్దీగా ఉండటానికి, సంఘంలో ఉన్న విశ్వాసులందరూ బలపడి విశ్వాసంలో ఎదిగి మెచ్యూరిటీలోకి ఎదగటానికి, మినిస్ట్రీ కోసం ఎక్విప్ అవ్వటానికి, ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బలపడటానికి అని చెప్తున్నప్పుడు మీరు ఎక్కడుండి పనిచేయాలి? లోకల్ ఫెలోషిప్లో ఉండి పనిచేయాలి. మీ సర్వింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉపయోగపడాలి? లోకల్ చర్చ్లో ఉపయోగపడాలి. మీ స్పీకింగ్ గిఫ్ట్స్ లోకల్ చర్చ్లో ఉండాలి. మీ ఎంకరేజ్మెంట్, మీ డిజర్న్మెంట్, మీ అడ్మినిస్ట్రేషన్, మీ మర్సీ, మీ ఏమంటాము, వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్. మరి అద్భుతాలు ఎక్కడ చేయాలి? మిరకల్స్ ఎక్కడ చేయాలి? చర్చిలో చేద్దా? స్వస్థావరం ఉన్నవాళ్ళు చూడండి, మీరు చూడండి బయట ఎంత ఫ్రాడ్ జరుగుతుందంటే, స్వస్థతావరం ఉన్నవాడు చర్చిలో మా విశ్వాసి, మా చర్చిలో మా బిలీవర్ ఒక అతను మేము ప్రార్థన చేసి మేము రోగం తగ్గించామని చెప్తాడా? ఒక్క స్టోరీ విన్నారు మీరు ఎప్పుడైనా? ఆ స్వస్థతల పేరు మీద తిరిగేవాడు ఎప్పుడు వాళ్ళ చర్చిలో ఏం చేశాడు చెప్పడు అసలు. ఆడెంతప్పటికీ రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటూ తిరిగి, టీవీల్లో తిరిగి, బయట ప్రజల మీద వాడి స్టోరీలు చెప్తా ఉంటాడు తప్ప, నీ చర్చ్లో ఏం జరుగుతుంది? ఆర్ యూ రియల్లీ హెల్ప్ఫుల్ టు యువర్ చర్చ్? అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద బేసిక్స్, ఇందాటి నుంచి మనం మాట్లాడుకున్నది, వై స్పిరిచువల్ గిఫ్ట్? టు హెల్ప్ అదర్ బిలీవర్స్ ఇన్ యువర్ లోకల్ చర్చ్. క్రీస్తు శరీరం అనే సంఘంలో ఒకళ్ళ వల్ల ఒకళ్ళు బలపడటానికి, అవయవాలు ఎదగటానికి, గ్రోత్ రావటానికి. నీ గిఫ్ట్ లోకల్ చర్చ్కి ఉపయోగపడకుండా నువ్వు దేశాలమ్మడి తిరిగి అంతర్జాతీయ స్వస్థావరం కలిగిన దైవ సేవకుడు అంటే ఎవరిని మోసం చేద్దామని? ఇఫ్ యువర్ గిఫ్ట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఇన్ ద లోకల్ చర్చ్, దెన్ ద వెరీ పర్పస్ ఈజ్ లాస్ట్. వెరీ పర్పస్ ఈజ్ లాస్ట్. ఏ ఉద్దేశం కోసమే దేవుడు నీకు ఇచ్చాడు వదిలేసి నువ్వు దాని వ్యాపారం చేస్తున్నావంటే వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. కాబట్టి నేను మళ్ళీ గుర్తు చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మీకు ఏ గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ ప్రశస్తంగా కళ్ళకద్దుకొని తీసుకోండి. గాడ్ ఇన్ హిస్ ఇన్ఫైనైట్ విజ్డమ్ ఆ గిఫ్ట్ మీకు ఇచ్చాడు. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఆ గిఫ్ట్తో ముడిపడి ఉంది. నా మాటలు అర్థం చేసుకోండి యంగ్ పీపుల్. దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి. యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ దాంతో ముడిపడి ఉంది. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ అని మీరు అంటారా? నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అంటే, దేవుడి చిత్తం నీ లైఫ్ పట్ల వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మై లైఫ్ అని మీరు అడిగితే ఇమ్మీడియట్ ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? టెల్ మీ వాట్ ఈస్ యువర్ స్పిరిచువల్ గిఫ్ట్ అంటారు. ఎందుకు ఈ గిఫ్ట్ నీకు దేనికి ఇచ్చాడు? దేవుడు ఊరినే ఇచ్చాడా? ఒకసారి ఎవరికి ఒక అమ్మాయితో నేను చెప్పాను, నువ్వు పాటలు బాత్రూంలో హమ్ చేసుకుంటే దేవుడు నీకు ఈ వాయిస్ ఇవ్వలేదు. ఇట్ హ్యాస్ సమ్ పర్పస్. యూ షుడ్ యూజ్ ఇట్ ఇన్ ద లోకల్ చర్చ్. నీకు ఆ స్వరం ఎందుకు ఇచ్చాడు? క్షేమాభివృద్ధి కలగాలి, నీ వల్ల ఎవరికో మేలు కలగాలి,
నాట్ టు హమ్ ఇన్ ద బాత్రూమ్. ఇంట్లో కొనుక్కుంటాకి గిఫ్ట్ ఎందుకు? గొంతు బాగాలేకపోయినా కొనుక్కోవచ్చు. బట్ స్పెషల్ వాయిస్ నీకెందుకు ఇచ్చాడు? యూ షుడ్ డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుడు మీకేం గిఫ్ట్ ఇచ్చాడో మీరు నెగ్లెక్ట్ చేయదు మై డియర్ ఫ్రెండ్స్. యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ దట్ స్పిరిచువల్ గిఫ్ట్. దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో వాటిని ఇస్తున్నాడు. కొంతమంది అబ్యూస్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, పేరు కోసం, డబ్బుల కోసం మోసాలు చేస్తూ బయట తిరుగుతున్నారు. లెట్ దమ్ హ్యావ్ దేర్ ఓన్ వే. బట్ వీ పీపుల్, లెట్ us honor the Holy Spirit. Let us obey the Holy Spirit. And let us be thankful to whatever gift He gives us. దానిలో మన పర్పస్ ముడిపడి ఉంది. దాన్ని మనం సీరియస్గా తీసుకుందాం. కంపారిజన్ చెప్పాను కదా, బాడీ ఆఫ్ క్రైస్ట్కి పోల్చాడు. క్రీస్తు శరీరానికి, అవయవాలకి పోల్చాడు. ఒక్కొక్క మెంబర్కి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకని మంచిది. శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. చెయ్యి ఒక పని చేస్తుంది, కాలు ఒక పని చేస్తుంది, కన్ను ఒక పని చేస్తుంది, చెవి ఒక పని చేస్తుంది. దేని ఫంక్షన్ దాందే, దేని యూజ్ దాందే, దేని నీడ్ దాందే, దేని వాల్యూ దాందే. అన్ని కళ్ళుంటే శరీరం అనరు, అన్ని కాళ్ళుంటే శరీరం అనరు. కాలు పని కన్ను చేయకూడదు, కన్ను పని కాలు చేయకూడదు. డోంట్ ఎక్స్చేంజ్, డోంట్ కంపేర్ అండ్ డోంట్ కంప్లైన్. వరాలు కూడా అంతే. ఎవరికి ఇచ్చే వరాలు వాళ్ళకి ఇచ్చాడు, ఎవరికి ఇచ్చే పని వాళ్ళకి ఇచ్చాడు. దానివల్ల వచ్చే వాల్యూ ఉంది, దానివల్ల వచ్చే ఫంక్షనింగ్ ఉంది. దేని వాల్యూ దాందే, దేని ప్రయోజనం దాందే, దేని పద్ధతి దాందే. కాబట్టి బీ కేర్ఫుల్. సో ఇలా మాట్లాడిందే మళ్ళీ ఎఫ్ఎస్సీ పత్రిక 4:11 మీరు గుర్తుపెట్టుకోండి. ప్రేమలో అతకబడి, ప్రేమలో ఎదుగునట్లు. వెరీ పర్పస్ ఈస్ ఎఫిషియన్స్ 4:11. మీ తర్వాత చదువుకోండి. ఈ మాట నేను చదువుతున్నాను. వెన్ ఈచ్ పార్ట్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. శరీరంలో ప్రతి అవయవం, ఏ అవయవం ఆ అవయవం, ఏ పార్ట్కి ఆ పార్ట్ జాగ్రత్తగా పనిచేస్తూ ఉంటే, వాట్ డస్ ఇట్ మీన్? బాడీ గ్రోత్ ఉంది అని. మేక్స్ ద బాడీ గ్రో. ప్రతి బిలీవరు, ప్రతి విశ్వాసి తన స్థానిక ఫెలోషిప్లో ఎవరి పని వాళ్ళు బాధ్యతగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గ్రోత్ ఉంటుందో ఆ ఫెలోషిప్కి. ఒకళ్ళిద్దరు పనిచేసి మిగతా వాళ్ళందరూ కూర్చుంటున్నారంటే ఇట్స్ ఎ షేమ్. అందుకే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఎగ్జార్ట్ చేస్తున్నాను, ప్రొవోక్ చేస్తున్నాను. ఫైండ్ యువర్ గిఫ్ట్, ఫైండ్ అవుట్ యువర్ గిఫ్ట్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ and see how God does something in your life. నువ్వేం చేయాలో నీకు తెలియకుండా ఏం చేస్తావు? నీ గిఫ్ట్ ఏంటో నీకు తెలియాలి. నీది కాని పని నువ్వు చేయొద్దు. నీ పని ఏదో నువ్వు చేయాలి. నీది కాని పని నువ్వు చేయకూడదు. ఒక పెద్ద బరువును లేపమని అన్నారు. ఎప్పుడు చేతులేనా, నేను వెళ్తానని కాళ్ళు వెళ్ళినాయి అనుకోండి, ఏమవుద్ది? కాలు అనాలి, బాబు అది చేయి గారు చూసుకుంటారు, అది నా పని కాదు. పలానా చోటకి వెళ్ళాలి అని అడగండి, నేను వస్తాను. సో వాట్ హ్యాండ్ షుడ్ డూ, లెట్ హ్యాండ్ డూ. చెయ్యి ఏ పని చేయాలో చేతికి అప్పచెప్పండి ఆ పని. కాలు ఏ పని చేయాలో ఆ పని కాలుకి అప్పచెప్పండి. డోంట్ ఎక్స్చేంజ్. వెన్ ఈచ్ పార్ట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ, ఎవరి పని వాళ్ళు చేసినప్పుడు ఇట్ మేక్స్ ద బాడీ గ్రో. అప్పుడు మన స్పిరిచువల్ లైఫ్ వ్యక్తిగతంగానే ఎదుగుతాము, ఫెలోషిప్లో ఎదుగుతాము. మన చర్చ్, మన ఫెలోషిప్, మన స్మాల్ గ్రూప్ హెల్దీగా ఉంటుంది. సో ఏ గిఫ్ట్ మళ్ళీ బిగినింగ్లో మాట్లాడుకున్నాం. ఏ గిఫ్ట్ అనే మాట లేదు. ఆల్ గిఫ్ట్స్ ఆర్ ఫర్ ఎడిఫికేషన్. నాకు ఈ గిఫ్టే కావాలని అనొద్దు. సో ఇది నేను కొంచెం స్పీడప్ చేస్తాను, మనకు టైం లేదు కాబట్టి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఫైనల్ లెట్ మీ కంక్లూడ్ ఇట్. నో యువర్ గిఫ్ట్ అండ్ యూజ్ యువర్ గిఫ్ట్. నాకు ఏం గిఫ్ట్ ఉందో నాకు తెలియట్లేదు బ్రదర్ అని మీరు ఎవరిని అంటే, యూ ప్రే ఫర్ ఇట్. ఎందుకంటే దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చేసాడు. దేవుడు నమ్ముకున్నప్పుడే పరిశుద్ధాత్మ మీకు అది ఇచ్చేసాడు. అండ్ తెలియకపోవటం అనేది ఏం ఉండదు. ఒకవేళ తెలియట్లేదు అంటే యూ ప్రే ఫర్ ఇట్. అఫ్ కోర్స్ వీ అండర్స్టాండ్. నాకు అర్థం కావట్లేదు, ఐ డోంట్ నో, నాకు రెండో మూడో ఉన్నట్టున్నాయి అంటే నథింగ్ రాంగ్. రెండో మూడో ఉంటే తప్పే ఉంది, ఉండనివ్వండి.
తప్పేం కాదు, ఉండనివ్వండి. బట్ నో దెమ్, లిస్ట్ అవుట్ దెమ్. నాకు రెండో మూడో ఉన్నాయి బ్రదర్. గుడ్, వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ఆ రెండో మూడు ఏంటో తేల్చేసుకో. ఆ రెండు మూడింటి మీద మనసు పెట్టు. ఆ రెండింటి మూడింటిని ప్రయారిటీలా పెట్టుకో. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకో అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. నో ఇట్. ఇట్లా ఒకసారి మేము ఒక బైబిల్ స్టడీలో కూర్చున్నప్పుడు మీ గిఫ్ట్స్ ఏంటో చెప్పండి అని ఒక డిస్కషన్ వచ్చింది. ఒక్కొక్కరు వాళ్ళు గిఫ్ట్ చెప్తున్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా గిఫ్ట్ ఏంటో నాకు ఇంకా తెలియదండి. మీరందరూ అలా చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గిఫ్ట్ అన్నాను. అంటే అప్పుడన్నారు, నో నో నో, నువ్వు అలా అంటానికి వీల్లేదు. యూ హ్యావ్ సమ్ గిఫ్ట్. మేబీ నీకు తెలియదు, బట్ నీకు యూ షుడ్ ఫైండ్ ఇట్ అవుట్ అని అంటే, ఈ లోపల ఒక పెద్ద ఆయన, ఒక అంకుల్ గారు అన్నాడు, వెయిట్ వెయిట్ వెయిట్, ఆ పిల్లోడు తెలియపోవచ్చు, బట్ యాజ్ ఫర్ మై అబ్జర్వేషన్ సురేష్కి ఏం గిఫ్ట్ ఉందంటే, సురేష్ వ్యవహారకర్త అన్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ పిల్లోడికి తెలియదు, బట్ ఆ అబ్బాయి గురించి నేను చెప్తాను. నేను కొంతకాలం క్రితం నేను చూస్తున్నాను, కొన్ని సంవత్సరాలుగా. మేబీ హీ డిడ్ంట్ రికగ్నైజ్ హిస్ గిఫ్ట్, బట్ నాకు తెలిసి హీ హాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఏమంటాము, వ్యవహారాలు బాగా మేనేజ్ చేయగలడు. కొంతమందిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కరించగలడు. ఒక పని అప్పగిస్తే వెళ్ళి మాట్లాడి సెటిల్ చేసుకొని రాగలడు అని అన్నాడు. అది నాకు స్ట్రేంజ్గా అనిపించింది. ఎందుకంటే ఆ చిన్న వయసుకి అట్లాంటి వ్యవహారాలు నేను చేస్తానని నాకు తెలియదు. అప్పుడు ఇంకొక బ్రదర్ అన్నాడు, లేదు ఇతనికి మంచిగా బైబిల్ స్టడీస్ తీసుకుంటాడండి, మాట్లాడేటప్పుడు కూడా నార్మల్ డిస్కషన్లో కూడా బోల్డంత నాలెడ్జ్ డిస్ప్లే చేస్తాడు. ఐ థింక్ హీ బికమ్స్ ఏ గుడ్ టీచర్ అని అన్నాడు. అప్పుడు ఇంకో అతను అన్నాడు, లేదు వాడికి రైటింగ్ టాలెంట్ కూడా ఉంది, వాడు పాటలు కూడా రాస్తాడు. ఎరా నువ్వు పాటలు రాస్తావు చెప్పరా, కవితలు రాస్తావు చెప్పరా. సో అప్పటికి నాకు 3 వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. నాకు తెలియదు అవి, బట్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఐ రైట్, దట్ ఐ స్పీక్ అండ్ దట్ ఐ డీల్ విత్ పీపుల్. అండ్ తర్వాత అవన్నీ నా లైఫ్లో నిజంగానే ప్రూవ్ అయింది. కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కొంతమంది నన్ను పిలిచి మీరు మాట్లాడితే బాగుంటుంది అన్న అంటున్నప్పుడు, yes, this is my gift. And yes, I have become a preacher. And yes, I have become a writer. I have become a counselor. దేవుడు ఏవైతే మన జీవితంలో ఇచ్చాడు అవన్నీ మేనిఫెస్ట్ అవుతా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, మా గిఫ్ట్ ఏంటో మాకు తెలియట్లేదు అన్నప్పుడు మీ తోటి విశ్వాసుల్ని మీరు అడగండి. దే విల్ టెల్ యూ వేర్ యు ఆర్ గిఫ్టెడ్. లేదా మీరు ప్రేయర్ చేయండి, ప్రభువా లెట్ మీ నో వాట్ ఐ హ్యావ్ బీన్ గివెన్. మీకు ఈజీగా అర్థమైపోద్ది. అండ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మీరు పాటలు పాడతారు, నువ్వు పాటలు పాడతావంట కదా నేనంటే, లేదన్నా ఏదో ఊరిన అట్లా అనమాకండి. మిమ్మల్ని మీరు ఇన్ఫీరియర్గా చేసుకోవద్దు. వెన్ యూ కన్సిడర్ దట్ యూ హ్యావ్ ఎ సింగింగ్ టాలెంట్, యూ టెల్ ఎస్ ఐ సింగ్ అని చెప్పండి, తప్పే ఉంది. కవితలు రాస్తారనుకోండి, ఏంటో ఈ కవితలు రాస్తా ఉంటావు కదా నువ్వు అని అంటే, ఏదో అప్పుడప్పుడు రాస్తా ఉంటా అన్నా ఏదో అని అట్లా ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వద్దు. బికాజ్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ టాలెంట్. దానికి మీరెందుకు ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వాలి? మీరు తప్పనేం చేయట్లేదు కదా. ఎస్ అన్నా, నేను రాస్తాను, మా గొప్ప ఎమినెంట్ పోయిట్ నేను కాదు, బట్ రాస్తాను, నా వంతులో ఏదో రాస్తాను. ఐ ట్రై. యాక్సెప్ట్ యువర్ గిఫ్ట్. యాక్సెప్ట్ యువర్ గిఫ్ట్. మీ గిఫ్ట్ ఏంటో తెలుసుకోండి, ఆ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయండి. సిగ్గుపడతా చెప్పొద్దు. క్లాస్ ఫస్ట్ వచ్చావంట కదా అని అంటే, ఏదోనండి అట్లా వచ్చాను అంటారా మీరు? నో. ఎస్ బ్రదర్, దేవుడి దయ వల్ల దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. బీ హ్యాపీ టు టెల్ ఇట్. నువ్వు బాగా ప్రేయర్ చేస్తా ఉంటావు కదంటే, ఎస్ గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ గిఫ్ట్. ఐ లైక్ ప్రేయర్. చెప్పండి, తప్పే ఉంది. అందులో ఇన్ఫీరియర్గా నామోషిగా ఫీల్ అవ్వద్దు. ఇట్స్ ఎ గిఫ్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యు రియల్లీ నో ద మీనింగ్ ఆఫ్, దేవుడు మీకు ఒక గిఫ్ట్, మీకు బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇచ్చామనుకోండి, చూపించుకుంటారా? చెప్పుకోరా మా ఫ్రెండ్ ఇలా ఒక గిఫ్ట్ ఇచ్చాడని? నామోషి పడతారా? లేదు కదా. విత్ ఆల్ ప్రైడ్ యూ షో ఇట్.
సుపీరియర్గా ఫీల్ అవ్వద్దు, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వద్దు, బట్ న్యాచురల్గా ఫీల్ అవ్వండి, న్యాచురల్గా యాక్సెప్ట్ చేయండి. ఐ హ్యావ్ దిస్ గిఫ్ట్, దేవుడు నాకు ఇచ్చాడు అండ్ ఐ షుడ్ యూజ్ ఇట్. దేవుడు నమ్ముకున్న తర్వాత మీ జీవితంలో దేవుడు ఒక స్పెషల్ సామర్థ్యాన్ని పెట్టాడు, మీరు దాన్ని రికగ్నైజ్ చేయండి అండ్ యూజ్ ఇట్. అండ్ రీసెంట్గా నేను తమ్ముడు సన్హిత్తో కూడా గౌక్కుని అన్నాను, నువ్వు ప్రీచ్ చేస్తావా అని అడిగాను నేను. బికాస్ ఐ సెన్స్డ్ దట్ హీ మైట్ బి ఇన్ టు ప్రీచింగ్. నాకు అనిపించింది. నేను అడిగితే ఎస్ అన్నాడు. అండ్ ఐఎమ్ హ్యాపీ. దేవుడు మీకేం గిఫ్ట్ ఇచ్చాడో అది ఐడెంటిఫై అవుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఆ పని మీరు మొదలు పెట్టండి. నేనేం చేయాలని మీరు అడగద్దు, మీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో ఆ పని చేయండి. మీ గిటార్ వేస్తారా, వేయండి, గిటార్ మీద మనసు పెట్టండి, గిటార్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి, ఇంప్రూవ్ అవ్వండి, బెస్ట్ ఎక్సెల్ అవ్వండి. గాడ్ హ్యాస్ ఎ పర్పస్, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. నో ఇట్, యూజ్ ఇట్ అండ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. దేనికోసం వాడాలి? అదర్ బిలీవర్స్ మేలు పొందాలి, క్షేమాభివృద్ధి కలగాలి, వాళ్ళకు ఒక స్పిరిచువల్ ప్రయోజనం కలగాలి. నీ వల్లే నేను వాళ్ళ విశ్వాసం నిలబడ్డానని ఎవడనంటే ఎంత సంతోషం. అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇంత చేసి ఎవరికి మహిమ రావాలి? కొంతమంది స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలంటూ రోడ్ల మీద తిరిగి వ్యాపారాలు చేసి చీప్గా ప్రవర్తించి అవమానం చేస్తున్నారు దేవుడికి. కొంతమంది నమ్మకంగా దేవుడిచ్చిన పనిని చేస్తారు, దేవుని మహిమపరుస్తున్నారు. నీ గిఫ్ట్ నువ్వు దేనికోసం వాడతావు? ఫర్ యువర్ నేమ్ ఆర్ ఫర్ గాడ్స్ గ్లోరీ? ఎవరి కోసం? నీకు గుర్తింపు రావాలా, దేవుడి మహిమ కావాలా? ఫర్ హిస్ గ్లోరీ. అక్కడ మనం డిసైడ్ అవ్వాలి ఎప్పటికప్పుడు. when somebody comes and tells me, అన్న భలే టీచ్ చేసావన్నా అని ఎవరైనా అంటా ఉంటే థ్యాంక్స్ అని చెప్తాను. మనసులో అనుకుంటే లార్డ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ గ్లోరీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ గ్లోరీ, బికాస్ ఇట్ ఈస్ హిస్ గిఫ్ట్. ఆయన ఇచ్చిన గిఫ్ట్. ఆయన గిఫ్ట్ ఇస్తే మనం ఏదో వాడుతూ ఉంటే ఎవడొచ్చి మనల్ని పొగిడితే ఎట్లా? వాడు తెలియదు, వాడు ఏదో అప్రిషియేట్ చేస్తున్నాడు, కాంప్లిమెంట్ చేస్తున్నాడు, దాన్ని మనం కాదని అనలేము. బట్ వీ నో వీ షుడ్ గివ్ గ్లోరీ టు గాడ్. అండ్ ఫైనల్లీ, డోంట్ ఫర్గెట్ హోలీ స్పిరిట్. డోంట్ ఫర్గెట్ హోలీ స్పిరిట్. ఈ గిఫ్ట్ నీకు ఎవరు ఇచ్చారు? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఈ పని చేస్తామని పరిశుద్ధాత్మ మర్చిపోతే ఎట్లా? ఇచ్చింది ఆయన, సోర్స్ ఆయన. అండ్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్ వెన్ ఎవర్ యూ యూజ్ దట్ గిఫ్ట్. అండ్ యూ నీడ్ టు రిమెంబర్, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ చేత నింపబడటం అంటే ఏంటి? దానికి పరిశుద్ధాత్మని ఎక్కించి కృపావారానికి ఏం సంబంధం ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా నార్మల్గా ఆలోచిస్తే మనకు అర్థమైపోతాయి. ఇఫ్ యూ ఒబే హోలీ స్పిరిట్ అండ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఫాలో హోలీ స్పిరిట్ నీకు ఇచ్చిన పని చేయి, నీకు ఇచ్చిన గిఫ్ట్ను వాడు. ఏ పరిచర్య చేయమంటాడు ఆ పరిచర్య చేయి, ఏ పని చేయమంటాడు ఆ పని చేయి, ఏ సామర్థ్యం ఇచ్చాడు ఆ సామర్థ్యం దేవుడి కోసం వాడు. ఇట్ ఈస్ ఫాలోయింగ్ హోలీ స్పిరిట్, ఇట్ ఈస్ ఒబేయింగ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లోబడాలని అంటున్నారు. ఎలా లోబడతారు? సింపుల్. నీకు పని ఇచ్చాడు, ఆ చెయ్యి. అక్కడ యూ బిగిన్ విత్ యువర్ గిఫ్ట్. పెద్ద మాటలు మనకొద్దండి, పెద్ద మాటలు మనకొద్దు. ఐఎమ్ షోయింగ్ యూ ఏ షార్ట్ కట్ వే, ఈజియెస్ట్ వే, బిగినింగ్ వే. ఫస్ట్ స్టెప్ ఏంటో నేను చెప్తున్నాను. యు నో యువర్ గిఫ్ట్ అండ్ యూ స్టార్ట్ యూజింగ్ యువర్ గిఫ్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్ బిలీవర్స్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. మీరు చేయండి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి. మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. మీ మినిస్ట్రీ ఎలా ఉంటుందో చూడండి. అదర్ బిలీవర్స్తో మీ రిలేషన్స్ ఎలా ఉంటాయో చూడండి. దెన్ యూ విల్ నో వాట్ ఇట్ ఈస్ టు బీ led by the Holy Spirit, what it is meant to be in God's will. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం ఏంటో మీకు అర్థం అవుతుంది, దేవుని చిత్తంలో ఉండటం అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది. అండ్ అబౌవ్ ఆల్, మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీకు అర్థం అవుతుంది. దేవుడు ఎందుకు మీకు ఆ గిఫ్ట్ ఇచ్చాడో అది మీకు అర్థం అవుతున్నప్పుడు, ఇది తప్ప నేను ఇంకేమీ చేయను అని మీరు డిసైడ్ అయ్యి ఫోకస్డ్గా పనిచేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సురేష్ గారు పలానా బాధ్యత తీసుకుంటారని ఒక ఆయన అడిగాడు, ఒక సంస్థ వాళ్ళు అడిగారు, పలానా బాధ్యత తీసుకున్నాను. నో ఐ డోంట్ కమ్ దేర్. దట్స్ నాట్ మై వర్క్, దట్స్ నాట్ మై గిఫ్ట్.
మీరు ఉండండి, మీతో మనం చేస్తారు, మీరు జస్ట్ అలా ఆనరరీగా ఉండండి. నో నో నో, ఎందుకు ఆనరరీగా ఉండేది, డమ్మీగా ఉండేదానికి? గాడ్ హ్యాస్ గివెన్ మీ ఎ రియల్ వాల్యూ ఆఫ్ గిఫ్ట్. ఆ పని నేను చేస్తున్నా, అక్కడ మళ్ళీ షో ఎందుకు నాకు? ఐ విల్ నాట్ స్టాండ్ వేర్ ఐ డోంట్ బిలాంగ్. దేవుడు నాకేదో కొన్ని పనులు ఇచ్చాడు, ఆ పనులు నేను చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఆ పని చేసుకున్నందుకు. నేను క్లోజ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో మీరు దాన్ని గుర్తుపట్టి, దాన్ని మీరు నమ్మకంగా, బాధ్యతగా, ఇష్టంగా దేవుడి కోసం పనిచేస్తూ ఉంటే ఎంత జాయ్ ఉంటుందో. అండ్ యుల్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ you'll work for the benefit of other believers and for the glory of God and for the pleasure of Holy Spirit. May the Lord help you and guide you to use your gift for His glory. Thank you. Over to Simon. అన్న, couple of questions నేను తీసుకోగలను. Yes, తమ్ముడు. Yeah. ఇందాక మీరు ఎట్లా మీ గిఫ్ట్ ని లోకల్ చర్చ్ వాళ్ళు గుర్తించారు అని చెప్పారు కదా. సో ఈ రోజు ఉన్న చర్చెస్ లో ఒక్క ఆయనే ప్రతి ఆదివారం మాట్లాడుతూ ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు టీచ్ చేయరు, వేరే వాళ్ళు ఎవరు టీచ్ చేయరు. మనకు అసలు స్టేజ్ దగ్గర ఎవరు కనపడరు. అంటే ఈ చర్చ్ ఎంత ఇగ్నోరెంట్ గా ఉండడం నిజంగా అది చర్చ్కి లాసా కాదా? ఒకవేళ ఇగ్నోరెంట్ గా ఉంటే మనం ఎట్లా ఎంకరేజ్ అంటే విషయం? ఇప్పుడు ఇదే అంటున్నాను, చర్చి వన్ మ్యాన్ షో అయిపోయింది. బాడీ అనే సంగతి వాళ్ళు నమ్మట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే దాన్ని పట్టించుకోవట్లేదు. నేను ఒకడున్నాను, నేను మిమ్మల్ని అందరిని నడిపిస్తాను అంటున్నాడు. బైబిల్ ఏముంటుందంటే, బాబు అది కుదరదు. నడిపించేది హెడ్, క్రైస్టే సంఘానికి శిరస్సు. నువ్వు కూడా అందులో ఒక అవయవానివే, అందరితో పాటు నువ్వు కూడా అవయవానివే. కాబట్టి సంఘ కాపరి ఏం చేయాలంటే, ఎవరెవరు ఏ గిఫ్ట్స్ ఉన్నాయో చూడాలి. నానా నువ్వు పలానా గిఫ్ట్ ఉంది కదా, నువ్వు ఈ బాధ్యత తీసుకో అని అనాలి. బాబు నువ్వు దీనికి పనికొస్తావురా, నువ్వు దీని మనసు పెట్టరా అని అనాలి. మా ప్రెసెంట్ మేము విజయవాడలో వెళ్ళే చర్చిలో మా పాస్టర్ గారు ఏం చేశారంటే, యంగ్ పీపుల్ కొంతమందిని పిలిచి, ఇదిగో మీకు ఎవరికైనా అరే నువ్వు విట్రా, మీరు కీబోర్డ్ నేర్చుకో, నువ్వు అది నేర్చుకో, నేను ఒక ఆయన్ని పిలిపిస్తున్నాను, ఆయన ఎవ్రీ వీక్ వచ్చి నేర్పిస్తాడు, సాయంత్రం వచ్చి మీరు ఆ క్లాసులో కూర్చోండి. నాట్ ఫర్ ఆల్, ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే వాడికి అది ఉందని ఆయనకు అర్థమైంది. వాడు మధ్య మధ్యలో ప్లే చేస్తున్నాడు వచ్చి రాకుండా. సో వాడిని కొంచెం జాగ్రత్తగా నేర్పిద్దాం, ఒక ఆయన పిలిపించి నేర్పిస్తున్నారు విత్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద చర్చ్. ఎందుకంటే వాడు చర్చికి పనికి వస్తాడు. సో ఎవరెవరు దేనికి పనికి వస్తారో దాన్ని ఐడెంటిఫై చేయటం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళు దాన్ని క్యాచ్ చేసి అందులో ఇంప్రూవ్ అవ్వటం, అందులో వాళ్ళు పైకి రావాలని అనుకోవటం, దట్స్ ద చర్చ్ రెస్పాన్సిబిలిటీ. వన్ మ్యాన్ షో ఉన్నప్పుడు జరగదు. వన్ మ్యాన్ షో ఏంటంటే మిమ్మల్ని ఎదగనివ్వరు వాళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, మీరు ఎవ్వరు ఎదగకపోతే అతను కూడా ఎక్కువ కాలం ఏం చేయలేడు. అది బిజినెస్ కాబట్టి చేయగలుగుతున్నాడు. దాన్ని చర్చ్ అని అన్నాం. సో ప్రాక్టికల్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ కెన్ వీ డూ అన్నప్పుడు మీరు రికగ్నైజ్ యువర్ గిఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బైబిల్ స్టడీలో ఐ థింక్ ఒక 15 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు. మీ అందరు పర్సనల్గా ఫ్రెండ్సే, మేబీ కొంతకాలంగా ర్యాపో ఉంది కదా. యూల్ ఫైండ్ అవుట్, అరే నాకేమైనా గిఫ్ట్ ఉందా, నీకేమైనా అనిపించిందా, అడగండి, తప్పే ఉంది. లేదా చెప్పండి, వాళ్ళు అడగటానికి సిగ్గుపడితే, అమ్మ నేను కొంతకాలం నేను చూస్తున్నాను, ఐ థింక్ యూ హ్యావ్ దిస్ గిఫ్ట్ అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్, వర్క్ ఆన్ ఇట్. ఆలోచించండి. సో ఫైండ్ అవుట్ యువర్ గిఫ్ట్ ఫస్ట్. 2, ఆ గిఫ్ట్ మీద మీరు మనసు పెట్టండి. ఆ గిఫ్ట్లో మీరు పని చేయటం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పాటలు రాసే గిఫ్ట్ మీకుందా, రాయటం స్టార్ట్ చేయండి. పాటలు పాడే గిఫ్ట్ ఉందా, ప్రాక్టీస్ మొదలు పెట్టండి. యూ కాన్స్టెంట్లీ ప్రాక్టీస్ ఆన్ ఇట్. వాక్యం బోధించే గిఫ్ట్ ఉందా, ప్రిపేర్ అవ్వండి. 10 ప్రసంగాలు రెడీ చేసి పెట్టుకో, తప్పే ఉంది. ప్రసంగం చేయవసరం లేదు, నువ్వు ప్రిపేర్ అవ్వు. అంటే మనం ఏమనుకుంటాం, ఆపర్చునిటీ వస్తే పని చేస్తావా? నేనేమంటున్నా అంటే, గెట్ రెడీ ఫర్ దట్. ఆపర్చునిటీ వస్తే ప్రిపేర్ అయ్యేది ఏంటి? ఆపర్చునిటీ వస్తే ఎవడైనా ప్రిపేర్ అవుతాడు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉంటావా? వెన్ యూ సే దట్ యు ఆర్ గిఫ్టెడ్ ఇన్ టీచింగ్, టక్కన వచ్చి బ్రదర్ మరి ఎవరు లేరు, మరి నువ్వేనా ఒక అరగంట మాట్లాడుతావు అంటే, ఎస్ ఐఎమ్ రెడీ అని నువ్వు అనాలి కదా. ఇప్పుడు చెప్తే ఎట్లాగండి, నేను ప్రిపేర్ చేస్తానండి అంటే ఎట్లా? సో ఇఫ్ యు ఆర్ గిఫ్టెడ్, యు ఆర్ ఆల్వేస్ రెడీ.
బీ రెడీ. నువ్వు సింగర్వి, ఎవరు లేరు, గౌక్కుని పాడేవాళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే, నేనున్నాను, ఐ విల్ ప్లే. దెన్ దే విల్ బి సర్ప్రైజ్డ్, అరే ఇంతకాలం అతను ఎక్కడున్నాడు, వై డోంట్ వీ ఫైండ్ హిమ్? అండ్ ద ఆన్సర్ ఈస్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిమ్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ హిమ్. నేను ఒకసారి ఒక చర్చ్కి వెళ్ళి కూర్చున్నాను, ఎవరో స్పీకర్ రాలేదు, వేరే ఊరు వెళ్ళాను ఎక్కడికో, సండే వర్షిప్కి వెళ్ళి కూర్చున్నాను, ఆ స్పీకర్ రాలేదు. ఆ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు, మా ఇంటి దగ్గరలో చర్చ్ ఉంటే వెళ్ళి కూర్చున్నాను. ఆయన వచ్చాడు, అలా చూసుకుంటూ వచ్చి వెళ్ళలేదు, బ్రదర్ మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. సార్ నా పేరు సురేష్ అండి, నేను ఇక్కడ మా అక్కగారి ఇంటికి వచ్చాను, సండే వర్షిప్ అని ఇక్కడికి వచ్చాను, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, మీరు కూడా నాకు తెలియదండి, జస్ట్ నేను పక్కనే ఉందని వచ్చాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నేను వాక్యం బోధించగలరా? ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్, ఎందుకంటే నేను వాక్యం బోధిస్తాను ఆయనకి తెలియదు, నన్ను ఎందుకు అడుగుతున్నాడు, నన్నే అడగాలనిపించింది ఆయన. నేను ఎక్కడికి అడిగాను, వై మీ, ఇంతమంది ఉన్నారు కదా, వై మీ అంటే ఆయన అన్నాడు, ఏమో మిమ్మల్ని అడగాలనిపించింది, ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ ఆస్కింగ్ యూ. ఒక ఆయన వస్తానని రాలేదు, ఆయన వస్తాడని నేను ప్రిపేర్ అవ్వలేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ షేర్ ఫ్యూ మినిట్స్, ఒకవేళ ఆయన వస్తే ఇట్స్ ఓకే, ఆయన రాకపోతే యూ ప్లీజ్ కంటిన్యూ. అండ్ ఐ షేర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ వాస్ ఎ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. బట్ అప్పటికి నా దగ్గర ఆల్రెడీ ఏదో మెసేజ్ ఉంది చెప్పడానికి, బికాస్ ఐ కాన్స్టెంట్లీ కీప్ ఆన్ ప్రిపేరింగ్. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్, చర్చ్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు వన్ మ్యాన్ షో చేస్తూ ఉంటే ఇట్స్ ఓకే, అది జరుగుతూ ఉంటుంది, మనం ఏం చేయలేం, వాళ్ళ బుద్ధి అదే. బట్ ఆర్ యూ రెడీ? సడన్గా ఒకరోజు ఎవరు లేకపోతే మిమ్మల్ని పిలిస్తే మీరు రెడీగా ఉంటారా? అందిపుచ్చుకుంటారా? చెక్ మనీ రైస్ టు ద అకేషన్, రెడీగా ఉంటారా? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్ ఇచ్చింది ఎవరు మీకు? దేవుడు. అవకాశాలు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మనుషులు ఆపితే ఆగుద్దా? ఆగదు కదా. లోకల్ చర్చెస్ వాళ్ళు ఇవ్వట్లేదండి అంటాం, వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు? దేవుడు ఇవ్వాలి. అక్కడ ఇవ్వకపోతే దేవుడు ఇంకో చోట ఇస్తాడు. సో యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గిఫ్ట్. మీ గిఫ్టింగ్ మీద మనసు పెట్టండి, వర్క్ చేయండి, ఇంప్రూవ్ చేయండి, ఎక్సెల్ అవ్వండి. దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, నాకు ఒక పని ఇచ్చాడు, ఈ పని మీద నేను ప్రిపేర్ అవ్వాలి. టక్ మన ఎవరిని అడిగితే ఎస్ ఐఎమ్ రెడీ అని మీరు అనాలి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సన్నద్ధుడై, ఎవర్ రెడీ, ఆల్వేస్ రెడీ, ఆల్వేస్ రెడీ. చెప్తే ప్రిపేర్ అవటం ఏముందండి, అది గిఫ్ట్ కాదు. యు ఆర్ గిఫ్టెడ్, యు ఆర్ ఆల్వేస్ రెడీ. నువ్వు మంచి సింగర్వి, చెక్ మన పాట పాడమంటే ప్రాక్టీస్ చేసేస్తానంటావా? నువ్వు ప్రాక్టీస్ చేసుకో, బట్ వెన్ టైం కమ్స్ యు బీ రెడీ. కొన్ని చర్చెస్లో పైకి రానివ్వట్లేదు అంటున్నాం కదా, యా దట్స్ ద రియాలిటీ, ఐ అగ్రీ. బట్ మనం ఏం చేస్తున్నాం? ఆర్ వి రెడీ? నేనేమంటున్నానంటే, చర్చెస్ అవకాశం ఇవ్వట్లేదనే బ్లేమ్ మీద మనం ఖాళీగా ఎందుకు కూర్చోవాలి? మనం ప్రాక్టీస్ చేద్దాం, మనం ఇంప్రూవ్ అవుదాం, మనం ఎక్సెల్ అవుదాం. లెట్ us గ్రో టు ద నెక్స్ట్ లెవెల్, ఎక్సలెన్స్లోకి వెళదాం. అండ్ టైం కమ్స్, గాడ్ గివ్స్ ద ఆపర్చునిటీ. వాడు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడు. గాడ్స్ గిఫ్ట్, గాడ్స్ వర్క్, గాడ్స్ ఆపర్చునిటీ. నేనున్నాను, నన్ను ఎవరు పిలుస్తారు? నేను ఎవరో రాంగ్ డాక్టర్ ఉన్నప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటాను. పీపుల్ డోంట్ లైక్ మీ, దే డోంట్ కాల్ మీ ఆల్సో, బట్ గాడ్ ఈస్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. గాడ్స్ వర్క్, గాడ్స్ టైం, గాడ్స్ ఆపర్చునిటీ. సో ఐ ఎంకరేజ్ యూ డియర్ ఫ్రెండ్స్, దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్ని సీరియస్గా తీసుకొని దాని మీద వర్క్ చేయండి, ఇంప్రూవ్ చేయండి, ఎక్సెల్ అవ్వండి. ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు, దేవుడు వాడుకుంటాడు, దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు, దేవుడు మహిమ కలగాలని దేవుడు వాడుకుంటాడు. నో వన్ కెన్ స్టాప్ యూ ఇఫ్ యూ ఆర్ రియలీ గిఫ్టెడ్. సో డోంట్ ఫోకస్ ఆన్ దోస్ పీపుల్ హూ డోంట్ ఎంకరేజ్ యూ, బట్ ఫోకస్ ఆన్ యువర్ గిఫ్ట్ అండ్ గాడ్ విల్, ఇన్ హిస్ టైమ్, గాడ్ విల్ గివ్ యూ ఎన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఫర్దర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ హ్యాండ్స్ రైజ్ చేసుకోవచ్చు. మీకు ఏంటో త్వరగా హ్యాండ్స్ రైజ్ చేసుకుని చేసి క్లోజ్ చేసుకోండి. మీకు క్వశ్చన్స్ ఉన్నాయి? ఈరోజు టాపిక్ సంబంధించి
అన్న ఎవరు లేనట్టు ప్లీజ్ ప్రే అండ్ క్లోజ్. ప్రార్థన చేసి ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మా సెషన్ మీరు బ్లెస్ చేశారని నమ్ముతున్నాం. యంగ్ పీపుల్ని మీరు ఎంకరేజ్ చేశారని నమ్ముతున్నాను. హెల్ప్ దెమ్ టు ఫైండ్ అవుట్ దేర్ గిఫ్ట్ లాట్. హెల్ప్ దెమ్ నో ద పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్. ఎందుకోసం మీరు వాళ్ళని రక్షించారో, ఏ పని వాళ్ళ కోసం మీరు నిర్ణయించారో, ఏ మినిస్ట్రీ వాళ్ళ కోసం మీరు ప్రిపేర్ చేశారో, ఎక్కడ వాళ్ళు ఉపయోగపడాలో, ఏ సంఘంలో వాళ్ళు క్షేమాభివృద్ధికరంగా పనిచేయాలో, అందరికీ ప్రయోజనకరమైన ఒక గిఫ్ట్ మీరు వాళ్ళకి ఇచ్చారు. దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా సహాయం దయచేయండి. దాని వలన ప్రయోజనం కలగాలి, మీ నామని మహిమ కలగాలి, వాళ్ళ విశ్వాసం ఎదగాలి, వాళ్ళని బట్టి ఇతరుల విశ్వాసం ఎదగాలి, అల్టిమేట్గా చర్చ్ బలపడాలి. మా జీవితాలు మీ చేతిలో పెడుతున్నాం. పర్పస్ఫుల్ లైఫ్స్ మాకు అనుగ్రహించండి. మీరు ఇచ్చిన కృపా వరం నమ్మకంగా మేము యూజ్ చేయడానికి సహాయం తెచ్చేయండి. దాన్ని మేము సీరియస్గా తీసుకోవడానికి సహాయం తెచ్చేయండి. ఈరోజు లైవ్లో పాల్గొన్న ప్రతి యంగ్ బ్రదర్ సిస్టర్ బట్టి మీకు వందనాలు. వాళ్ళ జీవితాలు మీ చేతిలో తీసుకోండి. వాళ్ళ జీవితాలను షేపప్ చేయండి. రాబోయే దినాల్లో లోకల్ చర్చ్కి వాళ్ళు ఒక మంచి దీవెనకరంగా ఉండటానికి సహాయం తెచ్చేయండి. వాళ్ళ పట్ల మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ లో మీట్